When a patient is drawing near the end of an acute disease, he becomes weak and prostrated. జ్వరం తగ్గిపోతుంది. జ్వరం తగ్గిపోయాక ఏమవ్వాలి? పేషెంట్ నార్మల్ అవ్వాలి. ఆ వీక్‌నెస్ అది తగ్గిపోవాలి. ఆకలి పెరిగిపోవాలి. పేషెంట్ పూర్తిగా 100% నార్మల్ అవ్వాలి. కానీ ఇక్కడ రివర్స్ జరుగుతదనమాట. ఇంకా జ్వరం ఆల్మోస్ట్ తగ్గిపోయే స్టేజ్‌కొచ్చింది. వాడు ఇంకా వీక్ అయిపోయి ఇంకా ప్రాస్ట్రేట్ అయిపోతాడనమాట. అలాంటప్పుడు మనకి చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ది ఇన్‌ఫ్లమేటరీ స్టేట్ ఎండ్స్ ఇన్ సపరేషన్ అండ్ ఇన్‌ఫిల్ట్రేషన్. ఈ ఇన్‌ఫ్లమేటరీ స్టేట్ ఏదైతే ఉందో అది సపరేషన్, ఇన్‌ఫిల్ట్రేషన్ లోకి మారిపోతుందనమాట. గుర్తుపెట్టుకోండి. నాకు ఒక అంతకుముందు మొన్న కూడా క్లాస్‌లో చెప్పినట్టున్నాను. మా గురువుగారు ప్రాక్టీస్ చేసేటప్పుడు మేము అక్కడ ఉన్నప్పుడు యాక్టివ్ ప్రాక్టీస్‌లో లేరు. అక్కడ వాళ్ళు ఒక కేస్ గురించి చెప్పారనమాట. ఒక చికెన్ పాక్స్ వచ్చింది కేసు. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత కొద్దిగా అలా పొక్కులు తగ్గుతూ సడెన్‌గా ఆ వెసికిల్స్ ఏవైతే ఉంటాయో అవి పసు పట్టడం స్టార్ట్ అయ్యాయంట. పసు పట్టడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మా డాక్టర్ గారు చెప్పారండి. సో, నో, దిస్ ఇస్ నాట్ ఏ గుడ్ ఇండికేషన్. కేసు కరెక్ట్‌గా వెళ్తున్నట్టు కాదు. సో, మనం యాంటీసోరిక్ రెమెడీనో మళ్ళా ఇంకా పెద్ద రెమెడీని వేయాలనేసి ఆ రెమెడీ ఏదో వేశారంట. వేసిన తర్వాత తగ్గిందని చెప్పారనమాట. సో, అది ఎలా చెప్పారు? ఏంటిది అన్నది ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడిని. ఎలా చెప్పారు? ఎక్కడ చెప్పారు? ఎలాగా? ఏంటి మనం ఆ వైటల్ ఫోర్స్ రియాక్షన్ మనం ఎలా అర్థం చేసుకోవాలి? అక్కడ ఆ ప్రశ్నకి ఇక్కడ మనకి సమాధానం ఉందన్నమాట. ఒక ఇన్‌ఫ్లమేటరీ స్టేట్ స్టార్ట్ అయ్యి అది సపరేషన్ అండ్ ఇన్‌ఫిల్ట్రేషన్‌లోకి ఎండ్ అప్ అవుతూ ఉందంటే అలాంటప్పుడు ఆ డీప్ అక్కడ సోరిక్ నేచరు డామినెంట్‌గా ఉండి ఆ కేస్‌ని ముందుకెళ్ళనివ్వకుండా రివర్స్‌లోకి తీసుకెళ్తుందని మనకి అర్థం అన్నమాట. సో, సపరేషను, ఇన్‌ఫిల్ట్రేషన్‌లోకి వెళ్తుందంటే మనం మస్ట్ అండ్ షుడ్‌గా మనం వి హావ్ టు థింక్ ఓవర్ ఇట్. ఖచ్చితంగా మనం ఆలోచించుకొని మనం ట్రీట్మెంట్‌ని మనం ముందుకి తీసుకొని వెళ్ళాలి. అలాగని ఒక మేజర్ ఆర్గాన్‌లో మనం ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఆ స్కిన్ మీదకి, ఆ మైనర్ ఆర్గాన్‌లోకి వచ్చిందంటే అది మళ్ళా ఖచ్చితంగా అది ఇంటర్నల్‌గా వైటల్ ఫోర్స్ స్ట్రాంగర్ అయ్యి ఆ డిసీజ్‌ని ఒక సింప్లర్ ఫార్మ్‌లోకి లేదా ఒక మోర్ ఇంపార్టెంట్ పార్ట్ నుంచి లెస్ ఇంపార్టెంట్ పార్ట్‌లోకి మనకి త్రో చేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. సో, ఇలాగా మనం కేసుల్ని అనాలిసిస్ చేసుకోవడానికి మనం మెట్రోమెడికా మనకి చాలా 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 హెల్ప్ అవుతుంది. సో, కేస్ ప్రోగ్నోసిస్ అర్థం అవ్వడానికి కూడా మనం చదివే మెట్రోమెడికా మనకి బాగా 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 తెలుస్తూ ఉంటుంది. ది పేషెంట్ ఈస్ ఇన్ స్టేట్ ఆఫ్ వీక్‌నెస్, మచ్ ఫెటీగ్డ్ అండ్ ప్రాస్ట్రేటెడ్ అండ్ హాస్ నైట్ స్వెట్స్ అన్నాడు. పేషెంట్ బాగా వీక్ అయిపోయి ఫెటీగ్ వచ్చేసి, ప్రాస్ట్రేషన్ వచ్చేసి, ఈ నైట్ స్వెట్స్ వస్తున్నప్పుడు ఇన్‌ఫ్లమేటరీ స్టేట్ ఎండింగ్ ఇన్ వీక్‌నెస్, ఫెటీగ్, ప్రాస్ట్రేషన్, ఈ నైట్ స్వెట్స్ ఇలాంటియన్నీ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా మనం ఆహ్, ఆలోచించాలి సల్ఫర్‌ని మస్ట్ అండ్ షుడ్‌గా. ఇట్ డస్ నాట్ కన్వాలిస్ ఆఫ్టర్ టైఫాయిడ్ ఆర్ అదర్ అక్యూట్ డిసీజ్ అన్నారు. సో, ఇందాక నేను చెప్పింది. ఆ కంప్లెయింట్ తగ్గిపోయిన తర్వాత పేషెంట్ యాక్టివ్ అయిపోవాలి. ఆకలొచ్చేయాలి. నీరసం తగ్గిపోవాలి. ఇవన్నీ రావాలి. ఇవేమీ లేకుండా ఈవెన్ దో టైఫాయిడ్ లేదా అదర్ అక్యూట్ డిసీజ్ వచ్చిన తర్వాత పేషెంట్ నార్మల్ అవ్వట్లేదంటే మనం ఖచ్చితంగా మనం సల్ఫర్‌ని ఆలోచించాలి. ఇలాంటియి మనం చాలా రెమెడీస్ మనం చదువుకున్నాం. మనం కార్బోవేజ్ చదివాం. కార్బోవేజ్‌లోని కంప్లెయింట్స్ డేటింగ్ ఆఫ్టర్ మీజిల్స్, డేటింగ్ ఆఫ్టర్ టైఫాయిడ్ లేదా ఆస్తమా ఆఫ్టర్ డిప్థీరియా అలాంటివి మనం చదువుకున్నాం అన్నమాట. సో, ఒక సివియర్ అక్యూట్ కాంప్లికేషన్ వచ్చిన తర్వాత నుంచి ఒక మేజర్ క్రానిక్ కాంప్లికేషన్ స్టార్ట్ అయిపోయిందంటే మనం కార్బోవేజ్ లాంటి రెమెడీని మనం ఆలోచించాలన్నమాట. సో, ఇట్స్ సో ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ కూడా మనం చదివే మెడికల్‌లో ఉన్న ఆ ప్రాక్టికల్ పాయింట్స్ అన్నీ గూడా మనకు బాగా గుర్తుండాలి. ఈ బాగా గుర్తున్నప్పుడు మనం ఆ ప్రిస్క్రిప్షన్‌ని మనం కరెక్ట్‌గా మనం ఇవ్వగలుగుతాం. నిన్నే ఫేస్‌బుక్‌లో చూసాను. ఒక నార్త్ ఇండియన్ డాక్టరు ఒక ఆవిడ పెట్టారనమాట. ఆయన చాలా ఎక్సలెంట్ ప్రిస్క్రైబర్‌ని పెడుతూ ఉంటారు.
ఒక కేసు గురించి పెట్టారు. ఏంటంటే మదర్ ముందు రోజు నైట్ కుకుంబర్స్ తిన్నారంట. కుకుంబర్స్ తిన్న తర్వాత చైల్డ్ సఫర్డ్ విత్ కాలిక్. ఇన్ఫాంట్ ఆ ఇన్ఫాంట్ సఫర్డ్ విత్ కాలిక్, హీ ప్రిస్క్రైబ్డ్ ఎలియం సెపా ఫర్ దట్ అనేసి ఆ రాశారు. సో ఐ వండర్డ్, నిజంగా అంటే మనం ఆ ప్రాక్టికల్ మనం చదివిన దాన్ని ప్రాక్టికల్ గా ఎలా యూజ్ చేయాలన్నది అక్కడ క్లియర్ కట్ గా అర్థం. మదర్ కుకుంబర్స్ తిన్న తర్వాత చైల్డ్ కాలిక్ వచ్చిందంటే అక్కడ మన ఎలియం సెపాలో చదివింది అనమాట. ఎలియం సెపాలో ఆఫ్టర్ కుకుంబర్స్ కాలిక్ అని మనం. సో మదర్ తిన్న తర్వాత చైల్డ్ కి వచ్చింది కాబట్టి ఆ చైల్డ్ కి ప్రిస్క్రైబ్ చేశారంట. ఎంత అద్భుతమైన డాక్టర్ చూడండి. సో ఇలాంటివన్నీ కూడా మనం ప్రాక్టికల్ పాయింట్స్ అన్నిటినీ కూడా వాటిని మనం యూజ్ చేసే విధానం మనకు బాగా అర్థం అవ్వాలి, బాగా తెలియదు. సో అది తెలియకుండా మనం ఓన్లీ సిమ్టమ్స్ నిన్న మనం చదువుకున్నాము ఏంటంటే హీ డస్ నాట్ కన్వాలిస్ ఆఫ్టర్ టైఫాయిడ్ ఆర్ అదర్ అక్యూట్ డిసీజ్. ఏదైనా ఒక అక్యూట్ కంప్లైంట్ కాంప్లికేషన్ స్టార్ట్ అయింది, ఆ అక్యూట్ కాంప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే రికవర్ అవ్వాలి, రికవర్ అవ్వకుండా అలాగా డ్రాగన్ అవుతుంది. సో అలాంటప్పుడు మనకి సల్ఫర్ బాగా హెల్ప్ అవుతుంది. దేర్ ఇస్ స్లో రిపేర్ అండ్ ఎ స్లో టైర్డ్ ఎకానమీ అండ్ ఆర్డర్ ఈజ్ నాట్ రిస్టోర్డ్ ఆఫ్టర్ ది అక్యూట్ డిసీజ్. రిపేర్ చాలా స్లోగా ఉంటుంది. ఆ టైర్డ్ ఎకానమీ అండ్ ఆర్డర్ ఈజ్ నాట్ రిస్టోర్డ్. అక్యూట్ డిసీజ్ తర్వాత ఆ ఆర్డర్ అనేది రిస్టోర్ అవ్వలేదు. సో అవ్వలేనప్పుడు మనం సల్ఫర్ లాంటి రెమెడీ కనుక మనం అడ్మినిస్టర్ చేస్తే ఇమీడియట్ గా పేషెంట్ నార్మల్ అయిపోతాడు. దానికి మీకు చెప్పాను కదా ఎగ్జాంపుల్ ఏంటంటే ఆకలి వేయదు. ఈవెన్ దో కొన్నిసార్లు టెంపరేచర్ తగ్గిపోద్ది కానీ ఆకలి వేయదు. మనిషి డల్ గా అలా నీరసంగా అలా ఉంటాడు. నేను చాలా కేసెస్ ని ట్రీట్ చేశాను. ఇలాంటి కేసెస్ చాలా చాలా ఎస్పెషల్లీ న్యూమోనియా కేసుల్లోని లేదా ప్రొలాంగ్డ్ ఫీవర్స్ కేసుల్లోని వాటిలోని మనకి ఇంకా ఫైనల్ గా రెమెడీ సెలెక్ట్ అవ్వదు. మనిషి ఏమో రికవర్ అవ్వడు. ఈవెన్ దో జ్వరం తగ్గిపోయింది అనుకుంటాం కానీ జ్వరం తగ్గదు. సో అలాంటప్పుడు మనకి సల్ఫర్ లాంటి రెమెడీ మనకి చాలా 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 హెల్ప్ అవుతుంది. చెప్పాలంటే మాక్సిమం ఫస్ట్ మనకి సల్ఫరే గుర్తొస్తుంది అలాంటి కండిషన్స్ లో. సల్ఫర్ ఆఫెన్ బికమ్స్ వెరీ యూజ్ఫుల్ ఇన్ సచ్ కండిషన్స్. ఓల్డ్ డ్రంక్ ఆఫెన్ అని అన్నారు, ఆఫెన్ బికమ్స్ అన్నారు, ఆఫెన్ బికమ్స్ వెరీ యూజ్ఫుల్ అన్నారు. అంటే ఆ పదాలన్నిటిలోనూ కూడా చాలా చాలా మీనింగ్ డెప్త్ ఉంది. వెరీ ఆఫెన్ గా ఇండికేట్ అవుతుంది, వెరీ యూజ్ఫుల్ అన్నాడు, చాలా ఎక్కువగా యూజ్ఫుల్ అవుతుంది అని మనకు చెప్పి. ఓల్డ్ డ్రంకర్డ్స్ బికమ్ డెబిలిటేటెడ్ అండ్ హ్యావ్ వైలెంట్ క్రేవింగ్ ఫర్ ఆల్కహాల్. ఓల్డ్ డ్రంకర్డ్స్ బాగా తాగుబోతులు ఉంటారు. ఆ తాగుబోతులు బాగా నీరసించిపోయి హ్యావ్ వైలెంట్ క్రేవింగ్ ఫర్ ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ క్రేవింగ్ చాలా వైలెంట్ గా ఉంటది వాళ్ళలోని. సో అలాంటప్పుడు మనకి సల్ఫర్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. దే కెనాట్ లెట్ లిక్కర్ ఎలోన్. దే క్రేవ్ స్ట్రాంగ్ అండ్ పంజెంట్ థింగ్స్, వాంట్ నథింగ్ టు ఈట్ బట్ వాంట్ కోల్డ్ వాటర్ అండ్ ఆల్కహాలిక్ డ్రింక్స్. దే గో ఆన్ డ్రింకింగ్ టిల్ గ్రేట్లీ ఎగ్జాస్టెడ్ అండ్ దెన్ దేర్ కంప్లైంట్స్ కమాన్ అన్నాడు. సో ఈ కేసెస్ నేను చాలా కేసులు చేస్తున్నాను. ఎస్పెషల్లీ ఇప్పుడు మనం ఏదైతే చదువుకున్నామో పచ్చి తాగోదు, ఇంకే రోజు చచ్చిపోతాడా, రేపు చచ్చిపోతాడా, ఎల్లుండి చచ్చిపోతాడా అని అనిపించే వాళ్ళు కూడా మన మందులు వేసిన తర్వాత చాలా రికవర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. బట్ కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ క్రేవింగ్ అయితే అంత ఈజీగా అయితే పోదు. మనకి మీరు గనక ఎలెన్స్ కీనోట్స్ లో కెలాడియం కనుక చూస్తే ఆ కెలాడియం లోని మనకి ఇస్తారు ఈ క్రేవింగ్స్ గురించి. ఎలెన్ మీరు ఇంట్లోని చూడండి, స్మోకింగ్ కి ఆల్కహాల్ క్రేవింగ్ కి రెమెడీస్ చెప్తారు. స్మోకింగ్ కి కెలాడియం మనకి చెప్తారు. సో ఆల్కహాల్ కి చాలా రెమెడీస్ మనకి చెప్తారు ఆల్కహాల్ క్రేవింగ్ గురించి. ఇక్కడ ఓల్డ్ డ్రంకర్డ్ బికమ్ డెబిలిటేటెడ్ అండ్ హ్యావ్ వైలెంట్ క్రేవింగ్ ఫర్ ఆల్కహాల్. వైలెంట్ క్రేవింగ్ ఉంటది అనమాట ఆల్కహాల్ కి. దే కెనాట్ లెట్ లిక్కర్ ఎలోన్. ఓన్లీ ఆ మందు ఒకటే కాదు, స్ట్రాంగ్ అండ్ పంజెంట్ థింగ్స్, బాగా స్ట్రాంగ్ గా ఉండి బాగా కావాలి. వాంట్ నథింగ్ టు ఈట్, తినడానికి ఏది ఇష్టపడరు. బట్ వాంట్ కోల్డ్ వాటర్ అండ్ ఆల్కహాలిక్ డ్రింక్స్, బాగా కోల్డ్ వాటర్ ఆల్కహాలిక్ డ్రింక్స్ ఇష్టపడతారు.
దే గో ఆన్ డ్రింకింగ్, అలాగ తాగుతూనే ఉంటాడు. ఎంతవరకు అంటే గ్రేట్లీ ఎగ్జాస్టెడ్ అండ్ దెన్ దేర్ కంప్లైంట్స్ కమ్ ఆన్. వాళ్ళ కంప్లైంట్స్ అన్నీ కూడా అప్పుడు స్టార్ట్ అయిపోతాయి. సల్ఫర్ విల్ ఫర్ ఎ వైల్ టేక్ అవే దిస్ క్రేవింగ్ ఫర్ డ్రింక్ అండ్ బిల్డ్ హిమ్ అప్. సో సల్ఫర్ మనకి ఈ క్రేవింగ్ ఫర్ డ్రింక్స్ అన్నది కొద్దిగా తగ్గించి వాడిని మళ్ళా నార్మల్ మనిషిని చేస్తుందని మనకు చెప్తున్నారు. ఐ స్టిల్ రిమెంబర్ ఒక కేసు, ఒక ఆయన మా ఊరికి దగ్గరలో ఆయనే చాలా సార్లు బీభత్సమైన డ్రింకర్, ఇంకా తాగాడంటే ఇంకా నాన్ స్టాప్ గా తాగుతూనే ఉంటాడనమాట. సో ఇంకా చచ్చిపోతాడు, ఇంక చనిపోతాడనేసి ఇంకా వాళ్ళు డిసైడ్ అయిపోయి ఇంక ఫైనల్ గా నా దగ్గర తీసుకొచ్చారు. అన్ని హాస్పిటల్స్ తిప్పారు, ఇంకా అసలు మనిషి లేవట్లేదు, మొత్తం ఫుల్ సిక్ అయిపోయాడు. సో అప్పుడు ఆయనకి సల్ఫర్, నక్స్వామిక చాలా చాలా హెల్ప్ అయ్యాయి. ఇది ఇంచుమించు ఒక 12-13 ఇయర్స్ బ్యాక్ జరిగిందనమాట ఇది. ఇప్పటికే అతను బానే ఉన్నాడు. బట్ చాలా తగ్గిచ్చాడు ఆల్కహాల్. మానేలేదు గానీ, చాలా తగ్గిచ్చాడు. ఇప్పటికి చాలా బెటర్‌గా ఉన్నాడనమాట. సో ఇది చదివినాక ఆ కేసే గుర్తొచ్చిందనమాట. ది టిష్యూస్ సీమ్ టు టేక్ ఆన్ వీక్‌నెస్ సో దట్ వెరీ లిటిల్ ప్రెషర్ కాజెస్ సోర్‌నెస్, సమ్‌టైమ్స్ ఇన్‌ఫ్లమేషన్ అండ్ సపరేషన్. సో టిష్యూస్ ఎంత వీక్‌గా ఉంటాయంటే చిన్న ప్రెషర్‌కి కూడా సోర్‌గా అయిపోయి సమ్‌టైమ్స్ ఇన్‌ఫ్లమేషన్ అండ్ సపరేషన్ కూడా అవుతుందన్నమాట. బెడ్ సోర్స్ కమ్ ఆన్ ఈజీలీ ఇన్ ఎ సల్ఫర్ పేషెంట్ అండ్ యాస్ దేర్ ఈస్ ఫీబుల్ సర్క్యులేషన్. సో బెడ్ సోర్స్ ఆ రూబ్రిక్ చూడండి. ఆ బెడ్ సోర్స్ రూబ్రిక్ ఉంటుంది మనకి. ఆ బెడ్ సోర్స్ రూబ్రిక్ ఒకసారి షేర్ చేయండి. బెడ్ సోర్స్ కమ్ ఆన్ ఈజీలీ ఇన్ ఎ సల్ఫర్ పేషెంట్. ఈజీగా వచ్చేస్తాయన్నమాట బెడ్ సోర్స్. యాస్ దేర్ ఈస్ ఫీబుల్ సర్క్యులేషన్. ఎండ్యూరేషన్ ఫ్రమ్ ప్రెషర్ ఈజ్ ఆల్సో ఏ స్ట్రాంగ్ ఫీచర్. బాగా ప్రెషర్ ఎక్కడైతే ఎక్కువ పడుతూ ఉంటదో, ఫర్ ఎగ్జాంపుల్ షూ వేసుకుంటారు. ఆ షూ వేసుకున్నప్పుడు ఆ షూ ప్రెషర్‌కి ఆ ఎండ్యూరేషన్స్ డెవలప్ అయిపోవచ్చు. లేదా హ్యాండ్స్ తోని ఈ మనకి స్టిచింగ్ చేసేవాళ్ళు ఆళ్ళు ఉంటారు. కత్తెర యూజ్ చేస్తారు. వాళ్ళకి ఆ ప్రెషర్‌కి ఫుల్‌గా ఎండ్యూరేషన్స్ వచ్చేయొచ్చనమాట. సో అలా ఎక్కువ, లేదా పెన్‌తో ఎక్కువ రాస్తూ ఉంటారు. ఆ ప్రెషర్‌కి కూడా వీళ్ళకి ఎండ్యూరేషన్స్ వచ్చేయొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఆ సింపుల్ ఆ ప్రెషర్‌కి, అంత చిన్న ప్రెషర్‌కి వాళ్ళకి ఎండ్యూరేషన్స్ అయ్యి డెవలప్ అయిపోతున్నాయంటే వాళ్ళ వైటల్ ఎకానమీ ఏదైతే ఉంటదో అది చాలా డౌన్‌లో ఉన్నట్టు, చాలా వీక్‌గా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలనమాట. సో సల్ఫర్ హ్యాస్ కాన్స్ ఫ్రమ్ ప్రెషర్. సో ఎండ్యూరేషన్ ఫ్రమ్ ప్రెషర్ ఈజ్ ఆల్సో ఏ స్ట్రాంగ్ ఫీచర్. ఎండ్యూరేషన్ అనేది చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్. సల్ఫర్ హ్యాస్ కాన్స్ ఫ్రమ్ ప్రెషర్, కెలోసిటీస్ ఫ్రమ్ ప్రెషర్. కాన్స్ ఉంటాయి ప్రెషర్ వలన, కెలోసిటీస్ ఫ్రమ్ ప్రెషర్. కెలోసిటీస్, కాన్స్ ఇంచుమించు దగ్గరగానే ఉంటాయి. సో ఆ ప్రెషర్‌కి ఇవన్నీ కూడా ఫార్మ్ అయిపోతాయి. దీస్ ఎఫెక్షన్స్ కమ్ ఈజీలీ, చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా వాళ్ళలోని ఆ తత్వం ఉంటుందన్నమాట. ఇఫ్ ఏ షూ ప్రెసెస్, ఇదే చెప్తున్నాడు. ఇఫ్ ఏ షూ ప్రెసెస్ ఎనీవేర్ ఆన్ ద స్కిన్ ఏ గ్రేట్ కార్న్ ఆర్ బనియన్ డెవలప్స్ అన్నారు. ఒక షూ గనక ప్రెస్ చేసిందంటే ఆ స్కిన్ మీద ఒక కార్న్ గాని, బనియన్ గాని డెవలప్ అయిపోతదన్నమాట. వేర్ ద టీత్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద టంగ్ అండ్ ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద బకల్ క్యావిటీ, నాడ్యూల్స్ ఫార్మ్ అండ్ దీస్ లిటిల్ నాడ్యూల్స్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ కమెన్స్ టు అల్సరేట్. సో పళ్ళు ఎక్కడైతే కాంటాక్ట్ లోకి వచ్చాయో టంగ్ కి, మళ్ళా బకల్ క్యావిటీకి, అక్కడ నాడ్యూల్స్ ఫామ్ అయిపోతాయి. ఈ లిటిల్ నాడ్యూల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మళ్ళా అల్సరేషన్స్ ఫామ్ అయిపోతాయి అన్నమాట వాటికి. ఇట్ ఈస్ ఎ స్లో ప్రాసెస్ విత్ బర్నింగ్ అండ్ స్టింగింగ్. ఇది చాలా స్లోగా నడుస్తది. బర్నింగ్ అండ్ స్టింగింగ్ ఉంటది. దే మే గో ఇంటూ క్యాన్సరస్ ఎఫెక్షన్స్. సో క్యాన్సర్ లోకి కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. ఇది చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు సల్ఫర్ యూజ్ అయ్యే ఆ కండిషన్స్ లో ఇవి చాలా స్లోగా ఉంటుంది ప్రాసెస్ అని మనకి చెప్తున్నారన్నమాట. కానీ ఆ స్లో ప్రాసెస్ తో పాటుగా బర్నింగ్, స్టింగింగ్ కూడా ఉంటుందన్నమాట. సో అంటే ఫస్ట్ టీత్ కాంటాక్ట్ లోకి వచ్చి టంగ్ గాని, బకల్ క్యావిటీకి గాని
నాడ్యూల్స్ ఫామ్ అయ్యి, ఆ నాడ్యూల్స్ నెమ్మదిగా అల్సరేషన్ ఫామ్ అయ్యి, అవి ఫుల్‌గా బర్నింగ్, స్టింగింగ్ ఉంటాయి. దే మే గో ఇంటూ క్యాన్సరస్ ఎఫెక్షన్స్. నెమ్మదిగా అవి క్యాన్సర్‌లోకి టర్నప్ అయిపోవచ్చనమాట. దే మే బి పోస్ట్‌పోన్డ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ ఆఫ్టర్‌వర్డ్స్ టేక్ ఆన్ ఎ స్టేట్ ఆఫ్ మాలిగ్నెన్సీ. ఇవి చాలా పోస్ట్‌పోన్ అయ్యి లాంగ్ టైమ్ తర్వాత మాలిగ్నెన్సీలోకి కన్వర్ట్ అయిపోతాయన్నమాట. క్యాన్సర్ ఈస్ ఎన్ ఔట్‌గ్రోత్ ఆఫ్ ఎ స్టేట్ ఇన్ ద బాడీ అండ్ ద స్టేట్ మే కమ్ ఆన్ ఫ్రమ్ ఎ సక్సెషన్ ఆఫ్ స్టేట్స్ అంటున్నారు. క్యాన్సర్ అనేది ఒక ఔట్‌గ్రోత్, అదొక స్టేట్ బాడీలో అని చెప్తున్నారు. ఆ స్టేట్ నుంచి అలా ఒకదానికొకటి అలా సక్సెషన్ ఆఫ్ స్టేట్స్ వచ్చేయొచ్చు అని చెప్తున్నారు. ఇట్ ఈస్ నాట్ వన్ కంటిన్యూయస్ కండిషన్ బట్ ద మాలిగ్నెంట్ స్టేట్ మే ఫాలో ది బెనైన్ అన్నారు. ఇదే నేను మొన్న మీ క్లాస్ చెప్పాను కదా! ఇదే చాలా 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 ఇంపార్టెంట్. ఈ మాలిగ్నెంట్ స్టేట్ ఎక్కడ మనకి సల్ఫర్‌కొచ్చేసరికల్లా మాలిగ్నెంట్ స్టేట్ స్ట్రెయిట్ అవే వచ్చేదు. బెనైన్ కండిషన్‌లోనే స్టార్ట్ అయ్యి, అలా మాలిగ్నెంట్ స్టేట్‌లోకి వెళ్తుందని మనకు చెప్తున్నారు. సల్ఫర్ రిమూవ్స్ ది స్టేట్స్ వెన్ ద సింప్టమ్స్ అక్రీ. సల్ఫర్ ఈ సిమ్ ఇవే ఏవైతే స్టేట్స్ ఉన్నాయో వాటినన్నిటిని రిమూవ్ చేయగలిగేంత సత్తా మనకి సల్ఫర్‌లో ఉందని మనకి చెప్తున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. మనం ఏదైతే చెప్పుకున్నామో ముందు మనం ఆ ఫెనామినల్ స్టేట్ ఆఫ్ ది డిసీజ్ అని మనం ఏదైతే చెప్పుకున్నామో వాటిలి గురించి ఇక్కడ మనకు క్లియర్‌గా చెప్తున్నారు. సో, ఈ మాలిగ్నెంట్ స్టేట్ అన్నది ముందు ఒక స్టేట్ స్టార్ట్ అయ్యి అలా సక్సెషన్ ఆఫ్ స్టేట్స్ జరిగి ఫైనల్‌గా అది మాలిగ్నెన్సీలోకి వెళ్తుందని మనకి చెప్తున్నారనమాట. సో, అంటే ఈ మాలిగ్నెన్సీలోకి టర్నప్ అవ్వక ముందే మనకి చాలా రూపాల్లోని అది బెనైన్ ఫార్మ్‌లో అయినా గాని మనకి కనిపిస్తూ ఉంది. దాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని గనక మనం ట్రీట్ చేసేస్తే ఆ మాలిగ్నెంట్ కండిషన్ వరకు వెళ్ళనివ్వకుండానే మనం ఆపేయొచ్చని అర్థం అన్నమాట. సో, ఇది ఈ పేరా మనం చాలా 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 బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో చాలా ఫిలాసఫీ ఉంది. ఇందులో చాలా ఆర్గనాన్, చాలా థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజ్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యే ఉన్నాయి. జస్ట్ ఈ 2 పేరాల్లోనే. సో, వీటిని మనం బాగా అర్థం చేసుకోగలిగితే మన డిసీజ్ ప్రాసెస్ ఎలా వెళ్తుంది ఏంటిదన్నది కూడా మనకి బాగా అర్థం అవుతుందన్నమాట. సో, నెక్స్ట్ మళ్ళా ఒక్కసారి చదువుతాను. గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఎ స్లో ప్రాసెస్ విత్ బర్నింగ్ అండ్ స్టింగింగ్. దే మే గో ఇంటూ క్యాన్సరస్ ఎఫెక్షన్స్. అంటే ఈ లిటిల్ నాడ్యూల్స్ ఫార్మ్ అయ్యి అవి అల్సరేషన్ ఏవైతే ఫార్మ్ అయినాయో అవి నెమ్మదిగా క్యాన్సర్‌లోకి మారిపోవచ్చు. దే మే బి పోస్ట్‌పోన్డ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ ఆఫ్టర్‌వర్డ్స్ టేక్ ఆన్ ఎ స్టేట్ ఆఫ్ మాలిగ్నెన్సీ. అంటే చాలా సందర్భాల్లో ఆ బెనైన్ స్టేట్‌లోనే చాలా రోజులు ఉండి తర్వాత మాలిగ్నెంట్ స్టేట్‌లోకి మారిపోవచ్చని మనకు చెప్తున్నారు. క్యాన్సర్ ఈస్ ఎన్ ఔట్‌గ్రోత్ ఆఫ్ ఎ స్టేట్ ఇన్ ద బాడీ అండ్ దట్ స్టేట్ మే కమ్ ఆన్ ఫ్రమ్ సక్సెషన్ ఆఫ్ స్టేట్స్. సో, ఈ మాలిగ్నెంట్ స్టేట్ అన్నది ముందు ప్రీవియస్‌గా చాలా సక్సెషన్ ఆఫ్ స్టేట్స్ తర్వాత మాత్రమే మనకి మాలిగ్నెంట్‌గా మారుతుందని మనకు చెప్తున్నారు. ఇట్ ఈస్ నాట్ వన్ కండిషన్ బట్ ద మాలిగ్నెంట్ స్టేట్ మే ఫాలో ది బెనైన్. సో, బెనైన్ స్టేట్ నుంచి మాలిగ్నెంట్‌కి ఫాలో అవ్వచ్చని మనకు చెప్తున్నారు. సల్ఫర్ రిమూవ్స్ ది స్టేట్స్ వెన్ ద సింప్టమ్స్ అగ్రీ. సింప్టమ్స్ గనక కరెక్ట్‌గా అగ్రీ అయితే సల్ఫర్ ఆ స్టేట్‌ని మొత్తం రిమూవ్ చేసేయగలిగేంత సత్తా ఉందని మనకి చెప్తున్నారు. వి నోటీస్ ఎ మార్క్డ్ ఎవిడెన్స్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఆఫ్ ద వెయిన్స్ అండర్ సల్ఫర్. సో, మనం కొన్ని రెమెడీస్ చదివినప్పుడు అది ఏ స్టేట్‌ని ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్బోవేజ్ చదివాం. కార్బోవేజ్‌లో ఆ వేనస్ ఎకానమీ బాగా ఎఫెక్ట్ అయిపోద్దని మనం చదివాం. పల్స్టిల్లా చదివాం. పల్స్టిల్లాలో కూడా ఆ వేనస్ స్టేట్ ఎక్కువ వేనస్ స్టేట్ ఆఫ్ ది ఎకానమీ చాలా ఎక్కువగా మనకి ఎఫెక్ట్ అవుతదని మనం చదివాం. అందుకే మనకి ఈవెన్ పల్స్టిల్లా అవనియండి, కార్బోవేజ్ అవనండి, ఈవెన్ సల్ఫర్ అవనండి ఇవన్నీ గూడా ఆ వేనస్ సైడ్ ఆఫ్ ఎకానమీ అంటే మనకి అక్కడ హార్ట్ సంబంధించింది ఏదైతే ఉన్నదో, ఆ హార్ట్ కండిషన్స్‌ని కూడా ఇవన్నీ ఈ రెమెడీస్ అన్నీ కూడా బాగా మీట్ అవుతాయని మనకి అర్థం జేసుకోవాలి. నాట్ ఓన్లీ థట్ గుర్తుపెట్టుకోండి. ఏ రెమెడీ అయితే బాగా ఎక్కువగా హార్ట్ పేషెంట్‌గా ఉన్నారో, వాళ్ళు మనకి వేనస్ రెమెడీస్ అన్నీ కూడా చాలా హార్ట్ పేషెంట్స్. లైక్ లాక్సిస్, కార్బోవేజ్, పల్స్టిల్లా, సల్ఫర్ ఇవన్నీ గూడా. సో, అది ఆ వేనస్ సైడ్ ఆఫ్ ఎకానమీని ఎక్కువ ఎఫెక్ట్ చేసే రెమెడీస్ ఏవైతే ఉంటాయో, అవి ఎక్కువగా హార్ట్ పేషెంట్‌లుగానే ఉంటారనమాట వాళ్ళు.
So we notice a marked evidence of disturbance of the veins under the sulfur. It is a venous remedy, has much vein trouble అన్నారు. సో ఇది వేనస్ రెమెడీ, బాగా వేనస్ ట్రబుల్ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ది వెయిన్స్ సీమ్ టు బి రిలాక్స్డ్ అండ్ దెర్ ఈస్ స్లగ్గిష్ సర్క్యులేషన్. మనం ఇదంతా కూడా అక్కడ మనం కార్బోవిజ్లో చదివాం, మళ్ళీ ఎక్కడ కూడా చదువుతున్నాం. సో కార్బోవిజ్ లాంటి రెమెడీ మనం ఆ వేనస్ అల్సర్స్ వాటిలోని ఎక్కడైతే మనకు బాగా ఇండికేట్ అవుతుందో, సల్ఫర్ కూడా మనకి వేనస్ అల్సర్స్ లాంటి కండిషన్స్ లో చాలా ఎక్కువగానే మనకి ఇండికేట్ అవుతుంది. ది veins seem to be relaxed and there is sluggish circulation. There is a flushed appearance of the face here and there from slight irritation from the weather, from irritation of the clothing అన్నారు. సో ఫ్లష్డ్ అపియరెన్స్ ఫేస్ వెంటనే బాగా ప్రతి చిన్నదానికి కూడా ఫేస్ మొత్తం రెడ్గా అయిపోతుంటది అనమాట. స్లైటెస్ట్ బాగా కోపం వచ్చింది, మొహం ఎర్రగా అయిపోద్ది. ఆ వెదర్ లో ఏమాత్రం చేంజ్ వచ్చినా ఎర్రగా అయిపోద్ది, లేదా ఎండలోకి వెళ్ళాడు అయిపోద్ది, బాగా చల్లగాల్లోకి వెళ్ళాడు బాగా రెడ్గా అయిపోతుంది అనమాట. ఫ్రమ్ ఇరిటేషన్ ఆఫ్ ది క్లోదింగ్, ఏమాత్రం క్లోదింగ్ ఇరిటేషన్ ఉన్నా కానీ రెడ్ గా అయిపోతుంది అనమాట. ఫ్రమ్ ద వెదర్. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవన్నీ కూడా వేనస్ స్టేట్ ఆఫ్ ది ఎకానమీకి మనకి ఇండికేషన్స్ అని మనం అర్థం చేసుకోవాలి. సో ఫాల్స్ ప్లేథోరా అని కూడా అంటారు. సో ఆ వేనస్ స్టేట్ ఆఫ్ ది ఎకానమీ ఎప్పుడైతే బాగా ఎఫెక్ట్ అవుతూ ఉందో ఇంటర్నల్ గా, మనకి ఈ ఫ్లష్డ్ అపియరెన్స్ ఇవన్నీ కూడా మనకి ప్రతి చిన్నదానికి కూడా ఎర్రగా అయిపోవడం అది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఇలా తొందరగా ఎవరైతే బాగా రెడ్గా అయిపోతున్నారో, బాగా ఇదిగా అయిపోతున్నారో, వాళ్ళలోని ఆ హార్ట్ కి సంబంధించిన కాంప్లికేషన్స్ ఎక్కువగా రావడం మనం అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్, ట్యూమిఫాక్షన్ ఆఫ్ ద ఫేస్. సల్ఫర్ హ్యాస్ varicose veins. Most marked of these are hemorrhoidal veins which are enlarged and burn and sting అన్నారు. సో varicose veins ఉంటాయి, అవి కూడా ఎస్పెషల్ గా హెమరాయిడల్ వెయిన్స్, హెమరాయిడ్స్ ఉంటాయి, విచ్ ఆర్ ఎన్లార్జ్డ్ అండ్ బర్న్ అండ్ స్టింగ్, బాగా పెద్దవిగా అయిపోయి మంటగా ఉంటది, బాగా పొడుస్తున్నట్టు ఫీల్ అవుతాం అన్నమాట. వారిసెస్ ఆఫ్ ది ఎక్స్ట్రిమిటీస్, ది వెయిన్స్ ఈవెన్ అల్సరేట్, రప్చర్ అండ్ బ్లీడ్. సో ఈ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిట్లోని కూడా అల్సరేషన్స్ వచ్చేసి రప్చర్ అయిపోయి బ్లీడింగ్ అది కూడా అవుతూ ఉంటుంది. When going out of a cold into a warm atmosphere, the patient suffers from enlarged veins, from puffiness of the hands and feet, from a sense of fullness throughout the body. సో ఆ కోల్డ్ నుంచి వార్మ్ అట్మాస్ఫియర్ లోకి వెళ్ళిన తర్వాత పేషెంట్ మొత్తం ఎన్లార్జ్డ్ వెయిన్స్, పఫీనెస్ హ్యాండ్స్ ఫీట్, ఫ్రమ్ సెన్స్ ఆఫ్ ఫుల్నెస్ త్రూ అవుట్ ద బాడీ, సెన్స్ ఆఫ్ ఫుల్నెస్ ఉంటుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలా చాలా ప్రాక్టికల్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ పాయింట్ ఇది కూడాను. సో ఎవరైతే ఎక్కువగా ఒళ్ళు పొంగిపోతుందని చెప్తూ ఉంటారు చూసారా, ఫుల్ పఫీగా ఉంటుందని చెప్తారు చూసారా, వాళ్ళలోని ఆ స్లగ్గిష్ సర్క్యులేషన్ వల్లనే అలా జరుగుతూ ఉంటుంది అనమాట. మన పల్స్టిల్లాలో చదివాము, కార్బోవేజ్లో చదివాము, ఈవెన్ సల్ఫర్ లోని కూడా చదువుతున్నాము. ఈ ఎప్పుడైతే వెయిన్స్ అవి ఎన్లార్జ్ అయిపోయి, చూడండి మీకు ఎవరికైనా కానీ వెయిన్స్ క్లియర్ కట్ గా ప్రామినెంట్ గా కనిపిస్తూ ఉంటాయి మనకు కొంతమందిలోని. మన ఆ మూవీ ఏదో ఉంటది, ఆ రక్షకుడు ఏదో నాగార్జున మూవీ, వాడికి ఎలా కోపం వచ్చేసరికి ఎలా వెయిన్ మన గ్రాఫిక్స్ లో చూపిస్తారు, ఇలా వెయిన్ లో అలా బ్లీడింగ్ ఇలా పైకి వచ్చేస్తున్నట్టు. అది వాడి కోపాన్ని అలాగా ఎగ్జిబిట్ చేయడానికి చూపించాడు, కానీ అక్కడ మనకు కనిపించాల్సింది వాడి కోపం కాదు. అంటే వాడి ఆ వారికోజ్ వెయిన్స్, వాడి వెయిన్ స్టేట్ ఆఫ్ ది ఎకానమీ మనకు కనిపించాలి. వాడు ఖచ్చితంగా ఆ హార్ట్ ప్రాబ్లంతోనే చచ్చిపోతాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఇంకా లోతుగా ఆలోచిస్తే ఎవరైతే తొందరగా ఎక్సైట్ అయిపోతూ ఉంటారో, చాలా ఫాస్ట్ ఎక్సైట్ అయిపోతారో, ప్రతి చిన్నదానికి ఇరిటేట్ అయిపోతూ ఉంటారో, వాళ్ళలోని ఖచ్చితంగా ఆ బ్లీడింగ్ టెండెన్సీ ఉంటుంది. వాళ్ళకి ఎయిదర్ హార్ట్ స్ట్రోక్ అయినా వచ్చేయచ్చు, లేదా బ్రెయిన్ స్ట్రోక్ అయినా సరే వచ్చేయచ్చు. సో అందుకే చిరాకు పడకండి, కోపంగా ఉండకండి, కూల్గా ఉండండి అని చెప్తారు. అంతేకాదు మీరు మన నక్స్వామికల నుంచి చదివాం, హెమరాయిడ్స్ గురించి వాటి గురించి చదివాం. ఎవడన్నా ప్రతి చిన్నదానికి కోపడిపోతుంటే వీడు మూలసంగాడని అంటూ ఉంటారు, మనకి సామెతలుగా చెప్తూ ఉంటారు. వీడికి మూలసంఖ్య ఎక్కువ, ఎరా మూలసంఖ్యని వచ్చిందా, ఎందుకలా ప్రతిదానికి చిరాకు పడిపోతున్నావు అనేసి. అంటే ఆ హెమరాయిడల్ టెండెన్సీస్ ఎవరిలో అయితే ఉన్నాయో వాళ్ళ ఇరిటబుల్ టెంపర్మెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట.
సో హెమరాయిడ్స్ అండ్ హార్ట్ ప్రాబ్లం ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఎవరిలోనైతే హెమరాయిడ్స్ ఉన్నాయో, పైల్స్ ఎవరిలోనైతే కనిపిస్తూ ఉన్నాయో, వాళ్ళలోని ఆ సర్క్యులేటరీ డిస్టర్బెన్సెస్ మళ్ళా ప్లస్ ఆ హార్ట్‌కి సంబంధించిన కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువున్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే అంతకుముందు కూడా చెప్పాను. ఎవరైతే హెమరాయిడ్స్‌కి సర్జరీ చేయించుకుంటారో వాళ్ళలోని డామ్ ష్యూర్‌గా తర్వాత వాళ్ళకి హైపర్ టెన్షన్ డెవలప్ అయిపోతది. బీపీ ఖచ్చితంగా వచ్చేస్తది. హెమరాయిడ్ సర్జరీ చేయించుకున్న తర్వాత. వాడి అదృష్టం గనక బాగుండి, వాడు వైటల్ ఫోర్స్ గనక స్ట్రాంగుంటే, మళ్ళా ఆ హార్ట్‌కి వాటికి వెళ్ళనీయకుండా మళ్ళా హెమరాయిడ్స్‌నే ప్రొడ్యూస్ చేస్తదనమాట. సో, అందుకే హెమరాయిడ్ సర్జరీస్ కూడా చాలా సందర్భాల్లో ఫెయిల్ అయిపోతా ఉంటాయి. మరి కొన్ని సందర్భాల్లో అది ఏ డాక్టర్‌కి తెలీదు. అదొక్క హోమియోపతి డాక్టర్‌కి మాత్రమే అర్థమవుతది. ఆ హెమరాయిడ్స్‌ని గనక సప్రెస్ చేశారంటే, ఖచ్చితంగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేసే ఛాన్సెస్ చాలా 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 ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, ఇలా ప్రతి దాన్ని గూడా మనం అనలైటికల్‌గా బాగా అర్థం చేసుకోగలిగితే, ఖచ్చితంగా ఇంటర్నల్‌గా జరుగుతున్న దాన్ని మనం ముందే ఖచ్చితంగా ప్రెడిక్ట్ చేయొచ్చు. ఆ ముందు వాళ్ళని ఏం జరగబోతుందో మనకు అర్థమవుతది. అది అర్థమైనప్పుడు మనం ఆ సెట్ ఆఫ్ రెమెడీస్, ఆ గ్రూప్ ఆఫ్ రెమెడీస్ వాళ్ళ సింప్టమ్స్‌కి లోని ఉన్న వాటిని మనం వాటిని చూసుకొనే మనం మందులు ఇస్తూ ఉంటాం అన్నమాట. సో, దిస్ ఈస్ సో ఇంపార్టెంట్. ఎన్లార్జ్డ్ వెయిన్స్ వెన్ గోయింగ్ ఔట్ ఆఫ్ ఎ కోల్డ్ ఇంటూ ఎ వార్మ్ అట్మాస్ఫియర్ అంటే వీళ్ళు వేడిని మినిమమ్ కూడా భరించలేరు. వీనస్ కాన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు వేడిని మినిమమ్ కూడా తట్టుకోలేని పొజిషన్‌లోనే ఉంటారనమాట. సో, ది వెయిన్స్ వెన్ అల్సరేట్, రప్చర్ అండ్ బ్లీడ్ వెన్ గోయింగ్ ఔట్ ఆఫ్ ఎ కోల్డ్ ఇంటూ ఎ వార్మ్ అట్మాస్ఫియర్, ది పేషెంట్ సఫర్స్ ఫ్రమ్ ఎన్లార్జ్డ్ వెయిన్స్. ఈవెన్ వెదర్‌లోని కూడా ఆ కోల్డ్ వెదర్ నుంచి వార్మ్ వెదర్‌కి వచ్చేటప్పుడు ఈ ఎన్లార్జ్డ్ వెయిన్స్, పఫీనెస్ ఆఫ్ ది హ్యాండ్స్ అండ్ ఫీట్ అండ్ ఫ్రమ్ ఎ సెన్స్ ఆఫ్ ఫుల్‌నెస్ త్రూఔట్ ద బాడీ. ఈ సెన్స్ ఆఫ్ ఫుల్‌నెస్ ఉంటది బాడీ మొత్తంకి. ది సల్ఫర్ పేషెంట్ ఎమాసియేట్స్ అండ్ ఎ పెక్యులర్ ఫీచర్ is the emaciation of the limbs with distended abdomen అన్నారు. సో, సల్ఫర్ పేషెంట్‌లో ఎమాసియేషన్ ఉంటుంది. అండ్ పెక్యులర్ ఫీచర్ ఏంటంటే ఎమాసియేషన్ ఆఫ్ ది లింబ్స్ విత్ డిస్టెండెడ్ అబ్డామెన్. సో, మీరు ఆ రూబ్రిక్ చూడండి. ఎన్లార్జ్డ్ అబ్డామెన్ అని ఒక రూబ్రిక్ ఉంటది మనకి. ఇక్కడ ఎన్లార్జ్డ్ అబ్డామెన్‌తోని పాటుగా ఎమాసియేషన్ ఆఫ్ ది లింబ్స్ ఉంటాయి. సో, మనం ఏజెన్సీ ఏరియాల్లోని మీరు గనక మీకు గనక పరిచయం ఉంటే, ఆ ఏజెన్సీ ఏరియాస్‌లోని చాలా మందికి బానపొట్టలు అంటారు. బానపొట్టలు అంటే పొట్ట పెద్దదుంటది. చేతులు, కాళ్ళు చీపురు పుల్లల్లా ఉంటాయన్నమాట. ఈ కండిషన్స్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఏజెన్సీ ఏరియాల్లోని. ఈ ఎస్పెషల్లీ కిడ్స్‌లోని చాలా ఎక్కువగా ఉంటాయక్కడ. సో, అది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఆహ్, ఇంపార్టెంట్ కాంప్లికేషన్స్ అన్నమాట అక్కడ. వాళ్ళకక్కడ లైవ్లీహుడ్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మందికి. సో, ఇక్కడ మనకి ఎమాసియేషన్ ఆఫ్ ద లింబ్స్ విత్ డిస్టెండెడ్ అబ్డామెన్. డిస్టెండెడ్ అబ్డామెన్ నుండి లింబ్స్ మాత్రం ఎమాసియేట్ అయిపోతాయి. మనకి చూడండి ఒక్కొక్క రెమెడీస్‌కి మనకి మీరు అమ్మోనియా మూర్‌లోని గనక చూస్తే ఓన్లీ లోయర్ లింబ్స్ మాత్రమే సన్నగా ఉంటాయి. అప్పర్ పార్ట్ అంతా కూడా బాగా లావుగా ఉంటదనమాట. పొట్టది పెద్దగా ఉండే రకంగా. ఇక్కడ చేతులు, కాళ్ళు 2 గూడా ఫుల్‌గా ఎమాసియేట్ అయిపోతాయి. దాంతో పాటుగా డిస్టెండెడ్ అబ్డామెన్ ఉంటుందన్నమాట. ది అబ్డామెన్ ఈస్ ట్యూమిడ్ విత్ రంబ్లింగ్, బర్నింగ్ అండ్ సోర్‌నెస్ అండ్ విత్ ద డిస్టెండెడ్ అబ్డామెన్ దేర్ ఈస్ ఎమాసియేషన్ ఆఫ్ ఆల్ అదర్ పార్ట్స్ అన్నాడు. అబ్డామెన్‌కొచ్చేసరికల్లా ట్యూమిడ్‌గా ఉండి, ఆ రంబ్లింగు, బర్నింగు, సోర్‌నెస్ ఉంటది. అండ్ డిస్టెండెడ్ అబ్డామెన్‌తో పాటుగా ఈ ఎమాసియేషన్ ఆఫ్ ది అదర్ పార్ట్స్ ఉంటది. ఇది ఇక్కడ చాలా పెక్యులియర్. అంటే అబ్డామెన్ ఒక్కటి మాత్రం డిస్టెండెడ్‌గా ఉండి, మిగతా అన్ని పార్ట్స్ కూడా ఎమాసియేట్ అయిపోతూ ఉంటాయన్నమాట. మనకి తెలుసు రకరకాలైన రెమెడీస్ మనం రెమెడీస్‌లో ఎమాసియేషన్‌లో రకరకాలుగా ఉంటాయి. ఎబ్రాట్నంలో ఒకలా ఉంటుంది. నాట్రమూర్‌లో ఒకలా ఉంటుంది. అయోడియంలోని ఒకలా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి బాగా, బాగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ గూడా. ఏ దానిలో ఎమాన్సియేషన్ ఎలా ఉంటుంది అన్నది. ఇది ఒక్కసారి ఎబ్రాట్‌నము గనక ఓపెన్ జేస్తే అందులో మనకి ఇస్తారు. అదొక్కసారి తీసి చదువుతాను. ఎందుకంటే
ఈ ఇమాసియేషన్ అన్నది మనం చాలా ఇంపార్టెంట్. బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందనమాట. మెరాస్మస్ ఆఫ్ ది చిల్డ్రన్ విత్ ఇది అబ్రాట్ నుంచి చదువుతున్నాను నేను. మెరాస్మస్ ఆఫ్ చిల్డ్రన్ విత్ మార్క్డ్ ఎమాసియేషన్ ఎస్పెషల్లీ ఆఫ్ ది లెగ్స్ అని చెప్తున్నారు. అంటే ఎబ్రాట్నంకి వచ్చేసరికల్లా మార్క్డ్ ఎమాసియేషన్ ఉంటది. అది కూడా ఎస్పెషల్‌గా లెగ్స్ లోనే చాలా ఎక్కువగా ఎమాసియేషన్ ఉంటుందని మనకు చెప్తున్నారు. అదే బ్రాకెట్‌లో అయోడియం, సానిక్యులా అండ్ ట్యూబర్కులమ్ కూడా చెప్తున్నారు. ది స్కిన్ ఈస్ ఫ్లాబీ అండ్ హ్యాంగ్స్ లూజ్ ఇన్ ఫోల్డ్స్. ఈ స్కిన్‌కొచ్చేసరికల్లా బాగా ఫ్లాబీగా ఎలా వేలాడుతూ ఉంటదన్నమాట. అండ్ హ్యాంగ్స్ లూజ్ ఇన్ ఫోల్డ్స్ అంటారు. ఇలా ఈ ఫోల్డ్స్ స్టార్ట్ అయ్యంటే మనందరికీ తెలిసిందే. ఇంక లేడీస్ చాలా చాలా భయపడిపోతూ ఉంటారు. ఏజ్ వచ్చేస్తుంది. నా ఏజ్ మొత్తం కనిపించిపోతుంది. అందరికీ అర్థమైపోతుందనేది. బట్ ఆ డిసీజ్ పరంగా కూడా ఎలాగా రావచ్చు? స్కిన్ ఈస్ ఫ్లాబీ అండ్ హ్యాంగ్స్ ఇన్ ఫోల్డ్స్. ఇక్కడ మనకి ఫోల్డ్స్ లాగా హ్యాంగ్ అవుతూ ఉంటది. మనకి సానిక్యులాలో కూడా సేమ్ ఇలానే ఉంటుందన్నమాట. అదే ఆఫ్ ద నెక్‌కొచ్చేసరికల్లా నాట్రమూర్ అండ్ సానిక్యులా అన్నారు. సో, నాట్రమూరు, సానిక్యులాకొచ్చేసరికల్లా నెక్ మాత్రమే ఇక్కడ స్కిన్ హ్యాంగ్స్ ఇన్ ఫోల్డ్స్ అన్నమాట. నెక్ మొత్తం ఫ్లాబీగా ఉండి, నెక్ మొత్తం ఫోల్డ్స్‌లో ఉంటుందన్నమాట. సో, ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇన్ మెరాస్మస్ హెడ్ వీక్ కెనాట్ హోల్డ్ ఇట్ అప్. ఈ మెరాస్మస్‌లోని హెడ్ ఎంత వీక్‌గా ఉంటుందంటే అస్సలు హోల్డ్ చేయలేరన్నమాట. ఇది ఎథూజాలో కూడా ఉంటుంది. ఎబ్రాట్నంతో పాటుగా. మెరాస్మస్ ఆఫ్ లోయర్ ఎక్స్ట్రిమిటీస్ ఓన్లీ అన్నారు. సో, ఈ మెరాస్మస్ ఓన్లీ లోయర్ ఎక్స్ట్రిమిటీస్ లోనే ఎక్కువగా ఉంటుందని మనకి ఎబ్రాట్నంలో క్లియర్ కట్‌గా చెప్తున్నారు. సో, ఆ లోయర్ ఎక్స్ట్రిమిటీస్ బాగా ఆ మెరాస్మస్ ఉంటుంది మనకి ఎబ్రాట్నంకొచ్చేసరికల్లా. నాట్ ఓన్లీ థట్ ఇక్కడ ఇంకో పెక్యులియారిటీ ఉంటది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రెవెనస్ హంగర్ లూజింగ్ ఫ్లెష్ వైల్ ఈటింగ్ వెల్ అని అన్నారు. విపరీతమైన పిచ్చి ఆకలేసేస్తది. పిచ్చి పిచ్చిగా తింటూ ఉంటాడు. కానీ ఎంత తిన్నా గాని మనిషి తగ్గిపోతూ ఉంటాడు. మనకి చాలా కేసెస్ వస్తాయి ఇవి. గుర్తుపెట్టుకోండి. ఇట్స్ 100% ట్యూబర్కులర్ ఆరిజిన్ గుర్తుపెట్టుకోండి. ఇలాగ ఎవరైనా సరే బాగా తింటున్నా సరే సన్నబడిపోతున్నారు అని అన్నారంటే అలా చెప్తున్నారంటే వాళ్ళలోని ఆ ట్యూబర్కులర్ నేచర్ 100% ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. దీనికే బ్రాకెట్‌లోని ఇది మనకి రిపర్టరీలోని ఉండదు నాకు తెలిసి. ఒక్కసారి చెక్ చేయండి. ఎమాసియేషన్ వైల్ ఈటింగ్ వెల్ అన్నది నాకు గుర్తుండి రిపర్టరీలో లేదు. బట్ ఒక్కసారి చెక్ చేయండి. ఇక్కడ రెవెనస్ హంగర్ లూజింగ్ ఫ్లెష్ వైల్ ఈటింగ్ వెల్‌లో మళ్ళా బ్రాకెట్‌లో రెమెడీస్ ఇచ్చారు. అయోడియం ఒకటి, నాట్రమూర్ ఒకటి, సానిక్యులా ఒకటి, ట్యూబర్కులమ్ ఒకటి. సో, చెప్పాను గదా! ఇది పక్కాగా ట్యూబర్కులర్ టెండెన్సీ, ట్యూబర్కులర్ నేచర్ కింద మనం కన్సిడర్ చేయాలన్నమాట. సో, ఇలాగా మనం ఇలాంటి సింప్టమ్స్‌నన్నిటిని మనం బాగా అర్థం చేసుకోవడం వల్ల మనకి బాగా అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, ఆ పేషెంట్‌లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది మనకి క్లియర్ కట్‌గా అర్థమవుతది. అప్పుడు దాన్ని బట్టి మనం మందు ఇవ్వడానికి మనకి చాలా ఈజీ అవుతుందన్నమాట. సో, ఇమి మనం ఈ ఇమాసియేషన్ ఏదైతే ఉందో, ఈ ఇమాసియేషన్‌ను దానికి సంబంధించిన రెమెడీస్ అన్నిటిని గూడా మనం చాలా జాగ్రత్తగా మనం స్టడీ చేయాలి. వాటిని బాగా స్టడీ చేస్తే మనకి ఆ పేషెంట్‌లో ఏం జరుగుతుందన్నది మనకి క్లియర్ కట్‌గా మనకి అర్థమవుతది. నాట్ ఓన్లీ థట్ ఫ్యూచర్‌లో రాబోయే అతి త్వరలో రాబోయే చాలా పెద్ద పెద్ద కాంప్లికేషన్స్‌ని కూడా మనం ఆహ్, ఆపేయొచ్చనమాట. మనం మంచి యాంటీసోరిక్ రెమెడీ, ఎగ్జాక్ట్ రెమెడీని వేసిన తర్వాత. సో, ఇక్కడికొచ్చేసరికల్లా సల్ఫర్‌కొచ్చేసరికల్లా ఇమాసియేషన్ ఆఫ్ ది లింబ్స్ అన్నారు. అంటే లింబ్స్ అంటే అప్పర్ లింబ్స్, లోయర్ లింబ్స్ 2 కలిపి. మనం అక్కడ అబ్రాట్‌నమ్ చదివేసరికల్లా అక్కడ ఓన్లీ లోయర్ లింబ్స్ గురించే చెప్పారు ఎక్కువగా. సో, ఆహ్, ఆ డిఫరెన్షియేషన్ కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో, ఇమాజినేషన్ ఆఫ్ ది లింబ్స్ విత్ డిస్టెండెడ్ అబ్డామెన్. సో, అబ్డామెన్‌కొచ్చేసరికల్లా ట్యూమిడ్ విత్ రంబ్లింగ్, బర్నింగ్ అండ్ సోర్‌నెస్ ఉంటుంది. డిస్టెన్షన్ ఆఫ్ ది అబ్డామెన్
దేర్ ఇస్ ఎమాసియేషన్ ఆఫ్ ఆల్ ద అదర్ పార్ట్స్ అన్నారు. గుర్తుపెట్టుకోండి. మనకి ఎమాసియేషన్ ఏ కండిషన్స్ లో డెవలప్ అవుతుందో, ఎస్పెషల్లీ క్రానిక్ ఫినామినాలో, అది క్యాన్సర్ అవ్వచ్చు, అది ట్యూబర్క్యులోసిస్ అవ్వచ్చు, అలాగే ఇంటర్నల్ గా మ్యాలిగ్నెన్సీ డెవలప్ అవ్వచ్చు. అలాగా ఏ కండిషన్ లోనైనా కానీ మనకి మన మందులు అత్యద్భుతంగా మనకి పనిచేస్తాయి అన్నమాట. సో అవి అంత మేజర్ కాంప్లికేషన్ లోకి ల్యాండ్ అవ్వక ముందే మనం ఆ రెమెడీస్ ని మనం అడ్మినిస్టర్ చేసిన తర్వాత, రైట్ యాంటీసోరిక్ రెమెడీస్ ని మనం వేసిన తర్వాత ఖచ్చితంగా చాలా అద్భుతంగా మనకి ఆ ఇంటర్నల్ గా డెవలప్ అయ్యే కండిషన్ కూడా తగ్గిపోద్దనమాట. ఆగిపోతది. అది మనకు తెలియకుండా కూడా జరుగుతుంది చాలా సార్లు. నెక్స్ట్ సో డిస్టెండెడ్ అబ్డామిన్ విత్ ఎమాసియేషన్ ఆఫ్ ఆల్ అదర్ పార్ట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ది మజిల్స్ ఆఫ్ ది నెక్, బ్యాక్, థొరాక్స్ అండ్ లిమ్స్ విదర్ and the muscles of the abdomen are also wasted, but there is much distension of the abdomen itself. This condition of affairs is found in marasmus అన్నమాట. సో మజిల్స్ ఆఫ్ ది నెక్ గాని బ్యాక్ గాని ఇలా ఎండిపోతున్నాడు మా పిల్లోడు అని చెప్తూ ఉంటారు చూసారా, అలా అన్నమాట. సో మజిల్స్ ఆఫ్ ది నెక్, బ్యాక్, థొరాక్స్, లిమ్స్ అన్నీ కూడా వెదర్ అయిపోతూ ఉంటాయి. అండ్ ద మజిల్స్ ఆఫ్ ది అబ్డామిన్ కూడా వేస్ట్ అయిపోతాయి, కానీ డిస్టెన్షన్ ఆఫ్ ది అబ్డామిన్ మాత్రం ఉంటుంది అన్నమాట ఫుల్ గా. దిస్ కండిషన్ ఆఫ్ అఫైర్స్ ఈస్ ఫౌండ్ ఇన్ మెరాస్మస్. మెరాస్మస్ లో మనకి ఈ కండిషన్ మనం చూడొచ్చు. యూ విల్ ఫైండ్ సిమిలర్ స్టేట్ అండర్ క్యాల్కేరియా, అండ్ ఇన్ ఉమెన్ నీడింగ్ క్యాల్కేరియా యూ విల్ నోటీస్ గ్రేట్ ఎన్లార్జ్మెంట్, డిస్టెన్షన్ అండ్ హార్డ్నెస్ ఆఫ్ ది అబ్డమిన్ విత్ ష్రివిలింగ్ ఆఫ్ ఆల్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ అన్నారు. ఇక్కడ సేమ్ కండిషన్ క్యాల్కేరియాలోని కూడా ఇండికేట్ అవుతుందని మనకు చెప్తున్నారు, కానీ క్యాల్కేరియాలోని స్పెసిఫిక్ గా ఉమెన్ గురించి మనకు చెప్తున్నారు. ఇన్ ఉమెన్ నీడింగ్ క్యాల్కేరియా యూ విల్ నోటీస్ గ్రేట్ ఎన్లార్జ్మెంట్. సో ఉమెన్ ఎవరికైతే క్యాల్కేరియా ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళలోని అబ్డామిన్ బాగా గ్రేట్ ఎన్లార్జ్మెంట్ చూస్తాము. డిస్టెన్షన్, హార్డ్నెస్ ఆఫ్ ది అబ్డామిన్ ఉంటది విత్ ష్రివిలింగ్ ఆఫ్ ఆల్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. సో డిస్టెన్షన్, హార్డ్నెస్ ఆఫ్ ది అబ్డామిన్ తో పాటుగా ష్రివిలింగ్ కూడా ఉంటుంది అనమాట అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీలో. సేమ్ మనకి క్యాల్కేరియాలో కూడా ఇవే కండిషన్ మనకు ఉంటుంది, కానీ అది ఎక్కువగా ఉమెన్ లోనే అని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్, అండర్ సల్ఫర్ దేర్ ఆర్ ఫ్లాషెస్ ఆఫ్ హీట్ టు ది ఫేస్ అండ్ హెడ్ లైక్ దోస్ విచ్ ఉమెన్ హ్యావ్ అట్ ద క్లైమాట్రిక్ పీరియడ్ అన్నారు. సో ఫ్లాషెస్ ఆఫ్ హీట్ చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అని చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఫ్లాషెస్ ఆఫ్ హీట్ మనం లాక్సిస్ లోను కూడా చదువుతాం. సో అక్కడ లాక్సిస్ కూడా వేనస్ రెమెడీ, ఇక్కడ మనకి సల్ఫర్ కూడా వేనస్ రెమెడీ. సో ఫ్లషెస్ ఆఫ్ హీట్ ఎవరికైతే వస్తున్నాయో, ఎవరిలోనైతే ఆ ఒళ్ళు మంటలు అయ్యి చెప్తూ ఉన్నారో వాళ్ళలోని ఖచ్చితంగా ఆ వేనస్ సైడ్ ఆఫ్ ది ఎకానమీ డౌన్ లో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళలోని ఖచ్చితంగా మనకి పెరాలిటిక్ టెండెన్సీ కానీ విత్ హెమరేజ్, ఆ బ్రెయిన్ హెమరేజ్ లేదా హార్ట్ స్ట్రోక్స్ కానీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ప్రతి సిమ్టమ్ కూడా మనం చదివే ప్రతి సిమ్టమ్ కూడా దాని బ్యాక్గ్రౌండ్ మనకి చెప్తూనే ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మనం బాగా అర్థం చేసుకొని మనం కనుక కరెక్ట్ గా రెమెడీస్ ఇవ్వగలిగితే ఆ ఫ్యూచర్ కాంప్లికేషన్స్ ని చాలా వరకు మనం రిమూవ్ చేసేయగలుగుతాం అనమాట. యాక్చువల్గా దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఏ హోమియోపతిక్ డాక్టర్ కెన్ ఆఫర్ ఫర్ ద పేషెంట్. ఒక పేషెంట్ కి హోమియోపతిక్ డాక్టర్ చేయగలిగిన అత్యద్భుతం ఇదే అనమాట. ఇప్పుడు ఉన్న కాంప్లికేషన్ తగ్గించడం అనేది చాలా చాలా సింపుల్ చెప్పాలంటే. అంటే అదే అతి చిన్న విషయం అనమాట. మీరు పొందే లాభాన్ని మనం బేరీజ్ కనుక వేస్తే ఇప్పుడున్న కాంప్లికేషన్ తగ్గడం అన్నది అత్యంత స్వల్పమైన విషయం. అంతకన్నా చాలా మేజర్ విషయం ఏంటంటే ఆ ఇంటర్నల్ గా డెవలప్ అయ్యే ఆ కాంప్లికేషన్స్ అన్నీ కూడా చాలా వరకు రిమూవ్ అయిపోవడం అన్నది అది అత్యద్భుతం అనమాట. అది మనకి అది కొన్ని సందర్భాల్లో డాక్టర్కి అర్థమవుతుంది, చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఆ డాక్టర్ కూడా తెలియకుండానే ఇంటర్నల్ గా జరిగిపోతూ ఉంటాయి అనమాట. సో హోమియోపతి యొక్క అద్భుతం అదే. సో అందుకే మళ్ళా అందరికీ చెప్పేది ఏంటంటే, బ్రింగ్ యువర్ కిడ్స్. మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో నేటి బాలలే రేపటి పౌరులు అంటారు చూసారా. సో ఆ పిల్లలందరినీ కూడా
కంప్లీట్ హోమియోపతి ట్రీట్మెంట్‌లో ఉంచాల్సిన అవసరం అయితే చాలా చాలా ఎక్కువుంది. సో దట్ మనం ఒక అద్భుతమైన జనరేషన్ మనం ఆహ్, సమాజానికి అందిస్తాం అన్నమాట. నాట్ ఓన్లీ థట్ అక్కడ మనం ఒక అద్భుతమైన ఆరోగ్యమైన అంటే ఆ ఫిజికల్ హెల్తే కాదు, ఆ మెంటల్ హెల్త్ కూడా చాలా బెటర్‌గా అవుతది. మనం గనక కొన్ని జనరేషన్స్ పాటుగా కంప్లీట్ హోమియో ట్రీట్మెంట్‌లోనే గనక ఉంచగలిగితే ఖచ్చితంగా ఒక అత్యద్భుతమైన ఒక జనరేషను మనకి ఎవాల్వ్ అవుతదనమాట. సో, ఆ ఎవల్యూషన్‌లో వారి మైండ్ గాని, వాళ్ళ ఆలోచన గాని, ఎవ్రీథింగ్ వాళ్ళ ఫిజికల్ హెల్త్ గాని, ఏదైనా గాని, వాళ్ళ సోషల్ హెల్త్ ఏదైనా ఎవ్రీథింగ్ కూడా అండర్ సల్ఫర్ దేర్ ఆర్ ఫ్లాషెస్ ఆఫ్ హీట్ టు ది ఫేస్ అండ్ హెడ్ లైక్ దోస్ విచ్ హ్యూమన్ హావ్ అట్ ద క్లైమాక్టిక్ పీరియడ్ అని. సో, ఈ ఫ్లాషెస్ ఆఫ్ ది హీట్ ఫేస్‌లోని, హెడ్‌లోని ఎక్కువగా ఉంటాయి. ఇది లైక్ దోస్ విచ్ వుమెన్ హావ్ అట్ ద క్లైమాక్టిక్ పీరియడ్. అంటే వుమెన్‌లో అది చాలా కామన్ సింప్టమ్ అన్నమాట. ఎస్పెషల్లీ ఈ క్లైమాటిక్ పీరియడ్ ఎప్పుడైతే ఉంటుందో, ఆ క్లైమాక్టిక్ పీరియడ్‌లో ఫ్లాషెస్ ఆఫ్ హీట్ రావడం అన్నది కామన్ ఇంచుమించుగా. సో, ఇక్కడికొచ్చేసరికల్లా అది ఫేస్ మీద, హెడ్‌లోని ఫ్లాషెస్ ఆఫ్ హీట్ ఉంటుంది. ది ఫ్లాషెస్ ది ఫ్లాష్ ఆఫ్ heat in sulfur begins somewhere in the heart region, generally said to be in the chest, and it feels as if inside the body a glow of heat is rising. A glow of heat is rising to the face. The face is red, hot, flushed, and finally the heat ends in sweat. సో సల్ఫర్‌లోని ఈ ఫ్లాషెస్ ఆఫ్ హీట్ ఏదైతే ఉందో అది హార్ట్ రీజియన్‌లో స్టార్ట్ అవుతదండి. హార్ట్ రీజియన్‌లో అంటే చెస్ట్‌లో అని చెప్తారు పేషెంట్. అండ్ ఇట్ ఫీల్స్ యాజ్ ఇఫ్ ఇన్‌సైడ్ ది బాడీ లోపల ఒక గ్లో ఆఫ్ హీట్ అలాగా ఆ చెస్ట్ నుంచి అలా ఫేస్‌కి వెళ్తున్న ఫీలింగ్ వస్తుందన్నమాట. ది ఫేస్ ఈస్ రెడ్, హాట్ అండ్ ఫ్లష్డ్ అండ్ ఫైనల్లీ ది హీట్ ఎండ్స్ ఇన్ స్వెట్. ఫేస్ మొత్తం రెడ్‌గా అయిపోయి, ఫ్లష్ అయిపోయి, ఫైనల్‌గా హీట్ మొత్తం స్వెట్‌లోకి ఎండ్ అవుతదన్నమాట. ఫ్లాషెస్ ఆఫ్ హీట్ విత్ స్వెట్ అండ్ రెడ్ ఫేస్. మీకు ఈ ఫ్లాషెస్ ఆఫ్ హీట్ రూబ్రిక్ ఉంటుంది. అదొక్కసారి చేయండి. ఆ రూబ్రిక్ షేర్ చేయండి. సో, ఫ్లాషెస్ ఆఫ్ హీట్ విత్ స్వెట్ అండ్ రెడ్ ఫేస్, ది హెడ్ ఈస్ ఇన్ ఎ గ్లో. Sometimes the patient will describe a feeling as if hot steam were inside the body and gradually rising up, and then she breaks out in a sweat అన్నారు. సో, ఈ ఫ్లాషెస్ ఆఫ్ హీట్ ఈ స్వెట్‌తో పాటుగా రెడ్ ఫేస్ రెడ్‌గా అయిపోయి, ది హెడ్ ఈస్ ఇన్ ఎ గ్లో అంటున్నారు. పేషెంట్ ఏం చెప్తారంట? ఒక హాట్ స్టీమ్ లోపల నుంచి బాడీలోంచి అలా పైకి రైజ్ అవుతున్నట్టు, అది రైజ్ అయిన తర్వాత పేషెంట్ బ్రేక్స్ ఇంటూ స్వెట్ అని మనకు చెప్తున్నారు. అట్ టైమ్స్ యూ విల్ సీ ఏ వుమెన్ హ్యావింగ్ లిటిల్ షివరింగ్స్ ఫాలోడ్ బై ఫ్లాషెస్ ఆఫ్ హీట్ అండ్ రెడ్ స్ప్లాచెస్ ఇన్ ద ఫేస్ అండ్ దెన్ షీ ఫ్యాన్స్ విగరస్లీ అని. సమ్‌టైమ్స్ ఆ ఫిమేల్ ఎవరైతే ఉంటారో యూ విల్ సీ వుమెన్ హ్యావింగ్ లిటిల్ షివరింగ్స్ ఫాలోడ్ బై ఫ్లాషెస్ ఆఫ్ హీట్. ఈ ఫ్లాషెస్ ఆఫ్ హీట్ వచ్చిన తర్వాత లిటిల్ షివరింగ్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ దెన్ రెడ్ స్ప్లాచెస్ ఇన్ ద ఫేస్. ఫేస్ మీద చిన్న చిన్న స్ప్లాచెస్ లాగా రెడ్‌గా ఫార్మ్ అవుతాయి. అండ్ దెన్ షీ ఫ్యాన్స్ విగరస్‌లీ. విపరీతంగా ఫ్యానింగ్ కావాలన్నమాట. కెనాట్ ఫ్యాన్ ఫాస్ట్ ఎనఫ్. అండ్ షీ వాంట్స్ ది డోర్స్ అండ్ విండోస్ ఓపెన్. ఈ డోర్స్, విండోస్ ఇవన్నీ కూడా ఓపెన్ చేసేయాలని అనుకుంటామన్నమాట. బట్ గుర్తుపెట్టుకోండి, ఓహ్, మనం సల్ఫర్‌లో చదివే మాక్సిమం సింప్టమ్స్ అన్నీ కూడా ఆ డీప్ యాంటీసోరిక్ అట్రైట్స్ అన్నమాట ఇవన్నీ గూడా. సో, అందుకే మనం థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజెస్‌లో చదివే ఆయా ఎవేకెంట్ సింప్టమ్స్ లేదా మనకి లేటెంట్ సింప్టమ్స్ ఆఫ్ సోరా అవన్నీ కూడా
మనకి ఈ సల్ఫర్ లోని మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి. ఏవేకెంట్ లోని సల్ఫర్ లో కనిపిస్తాయి. మనకి లేటెంట్ లో కూడా సల్ఫర్ మనకి కనిపిస్తూ ఉంటుందండి. సచ్ ఈస్ సల్ఫర్ యాజ్ వెల్ యాజ్ లాక్సిస్ అండ్ మెనీ అదర్స్ అండి. సో అంటే ఈ ఫ్లాషెస్ ఆఫ్ హీట్ వచ్చి స్వెట్, రెడ్ ఫేస్ ఇవన్నీ కూడా లోపల ఏదో ఒక హాట్ స్టీమ్ బాయిల్ అవుతున్నట్టు, అది అలా పైకి వెళ్ళినట్టు ఆ ఫీలింగ్ ఏదైతే వస్తుందో, ఫైనల్ గా అది స్వెట్ బ్రేక్అవుట్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా సల్ఫర్ లోని, లాక్సిస్ లోని, ఇది కాకుండా ఇంకా చాలా రెమెడీస్ లో ఉంటుందని మనకి చెప్తున్నారు అనమాట. అండ్ ద ఫ్లాషెస్ బిగిన్స్ ఇన్ ద చెస్ట్ అబౌట్ ద హార్ట్, ఇట్ ఈస్ మోర్ లైక్ సల్ఫర్. ఇక్కడ మనకి ఆ డిఫరెన్షియేషన్ చెప్తున్నారు. ఈ ఫ్లాషెస్ చెస్ట్ లో స్టార్ట్ అయ్యి హార్ట్ లోని స్టార్ట్ అయినప్పుడు ఇట్ ఈస్ మోర్ లైక్ సల్ఫర్. బట్ వెన్ ఇన్ ద బ్యాక్ ఆర్ ఇన్ ద స్టమక్ ఇట్ ఈస్ మోర్ లైక్ సల్ఫర్, ఫాస్ఫరస్. సో ఫాస్ఫరస్ కి వచ్చేసరికల్లా ఫ్లాషెస్ ఆఫ్ హీట్ అన్ని కూడా మొత్తం స్టమక్ లోని స్టార్ట్ అవుతాయి, లేదా బ్యాక్ లోనైనా సరే స్టార్ట్ అవుతుంది అనమాట. అమాంగ్ అదర్ జనరల్ అగ్రవేషన్స్ వీ హ్యావ్ అన్ అగ్రవేషన్ ఫ్రమ్ స్టాండింగ్ ఇన్ సల్ఫర్. సో ఇక్కడ మనకి ఫ్లాషెస్ ఆఫ్ హీట్ గురించి చెప్పారు, అయిపోయింది. ఈ ఫ్లాషెస్ ఆఫ్ హీట్ మనకి ఉమెన్ ఎస్పెషల్లీ క్లైమాక్టిక్ పీరియడ్ లో ఉండే ఉమెన్ లో నుండి సిమ్టమ్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయని మనకు చెప్తున్నారు. అది సల్ఫర్ లోని, మన లాక్సిస్ లోని, ఈవెన్ ఫాస్ఫరస్ లోని, ఇది కాకుండా మెనీ అదర్ రెమెడీస్ లోనే ఉంటుందని చెప్తున్నారు. సో ఈ ఫ్లాషెస్ ఆఫ్ హీట్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్ సిమ్టమ్. ఎవరిలోనైనా కానీ అది ఉన్నదంటే వీ కెన్ సస్పెక్ట్ ఆ అప్కమింగ్ సీరియస్ కాంప్లికేషన్స్ మనం చాలా సస్పెక్ట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ మనం ఈ సల్ఫర్ ని, లేదా ఇందాక చదివిన మన లాక్సిస్, ఇవన్నీ కూడా మనకి వేనస్ రెమెడీస్. సో ఆ వేనస్ సైడ్ ఆఫ్ ఎకానమీలో వచ్చే కాంప్లికేషన్స్ అన్నిటికీ కూడా ఇండికేషన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అమాంగ్ అదర్ జనరల్ అగ్రవేషన్స్ వీ హ్యావ్ అన్ అగ్రవేషన్ ఫ్రమ్ స్టాండింగ్ ఇన్ సల్ఫర్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. స్టాండింగ్ అగ్రవేషన్, స్టాండింగ్ ఇస్ ద వర్స్ట్ పొజిషన్ అని మనకి హెలెన్స్ కీ నోట్స్ లోనే మనకి చెప్తారు సల్ఫర్ గురించి. సో అగ్రవేషన్ ఫ్రమ్ స్టాండింగ్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్ సిమ్టమ్ ఇందులోని. ఆల్ కంప్లైంట్స్ ఆర్ మేడ్ వర్స్ బై స్టాండింగ్ ఫర్ ఎ లెంగ్త్ ఆఫ్ టైమ్ అన్నమాట. సో ఇక్కడ మనకి జనరల్ స్టాండింగ్ అగ్రవేషన్ రూబ్రిక్ చూడండి, జనరాలిటీస్ లోని అది చూసి ఒకసారి షేర్ చేయండి గ్రూప్ లోని. సో అంటే జనరల్ స్టాండింగ్ అగ్రవేషన్ లో ఇంకా ఎన్ని రెమెడీస్ ఉన్నాయో మనకు అర్థం అవుతుంది. ఆల్ కంప్లైంట్స్ ఆర్ మేడ్ వర్స్ బై స్టాండింగ్ ఫర్ లెంగ్త్ ఆఫ్ టైమ్. Standing is the most difficult position for a sulfur patient, and there is an aggravation of the confusion of mind, dizziness, the stomach and abdominal symptoms, and a sense of enlargement and fullness of the veins, and dragging down in the pelvis in women from standing అన్నారు. అంటే వాట్ నాట్ ఎవ్రీథింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ జనరల్ సిమ్టమ్ మనకి స్టాండింగ్ అగ్రవేషన్ అన్నది. సో మనకి ఇక్కడ చెప్తుంది ఏంటి చూడండి, అగ్రవేషన్ ఫ్రమ్ స్టాండింగ్, కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ గాని, డిజీనెస్ గాని, అంటే మైండ్ సిమ్టమ్, కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ అంటే, డిజీనెస్ అంటే సెన్సోరియం సిమ్టమ్, స్టమక్ సిమ్టమ్, అబ్డామినల్ సిమ్టమ్, సెన్సేషన్ ఆఫ్ ఎన్లార్జ్మెంట్ అండ్ ఫుల్నెస్ ఆఫ్ ద వెయిన్స్ అండ్ డ్రాగింగ్ డౌన్ ఇన్ ద పెల్విస్ ఇన్ ఉమెన్, ఇవన్నీ కూడా వర్స్ ఫ్రమ్ స్టాండింగ్ అన్నమాట. సో ఇది జనరల్ అగ్రవేషన్. స్టాండింగ్ మనం చాలా కేసెస్ లో ఈ స్టాండింగ్ అగ్రవేషన్ చూసి మనం ఇచ్చే సందర్భాలు చాలా చాలా ఉంటాయి. ది పేషెంట్ మస్ట్ సిట్ డౌన్ ఆర్ కీప్ మూవింగ్ ఇఫ్ ఆన్ హెర్ ఫీట్. ఏదర్ కూర్చోన్నా కూర్చోవాలి,
లేదా అలా అటు ఇటు నడుస్తూ ఉండాలి కానీ నిల్చోవడం మాత్రం అవ్వదన్నమాట. షీ కెన్ వాక్ ఫెయిర్లీ వెల్ బట్ ఈస్ వర్స్ వెన్ స్టాండింగ్ క్వైట్ అని. సో ఫెయిర్ గా నడవగలదు, ఎంత అయినా సరే బాగానే నడవగలదు, కానీ అలా నిల్చున్నదంటే మాత్రం చాలా చాలా పెరిగిపోతాయి అన్నమాట. ఇక్కడ మనకి షీ అని ఇచ్చాడు కాబట్టి అక్కడ మనకి ఆ ఫిమేల్స్ లో ఎక్కువగా మనకి ఇది ఇండికేట్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఇక్కడ ఆ డ్రాగింగ్ డౌన్ ఇన్ ద పెల్విస్ ఇన్ ఉమెన్ అని చెప్పారు కదా. సో అక్కడికి వచ్చేసరికల్లా ఆవిడ అటు ఇటు ఎంత దూరమైనా ఎలాగైనా నడిచేయగలదు, కానీ క్వైట్ గా మాత్రం నిల్చోలేరు అనమాట. An aggravation after sleep fits into many of the complaints of the sulfur, but especially those of the mind and sensorium అన్నారు. అగ్రవేషన్ ఆఫ్టర్ స్లీప్, పడుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకి ఆ లింకులు మనం బాగా అర్థం చేసుకోవాలి. మెట్రోమెడికాలోని ఆ లింక్స్ ఏంటంటే ఉన్నాయన్నది మనం అక్కడ లాక్సిస్ చదువుకుంటాం. స్లీప్స్ ఇంటూ అగ్రవేషన్, స్లీప్ ఆఫ్టర్ అగ్రవేషన్, స్లీప్ డ్యూరింగ్ అగ్రవేషన్, ఆన్ గోయింగ్ టు స్లీప్ అగ్రవేషన్, లేదా ఎస్లీప్ అగ్రవేషన్, ఇవన్నీ మనం లాక్సిస్ లో చదువుకుంటాం. వాట్ నాట్ ఎవ్రీథింగ్. పడుకుని నిద్రలోకి వెళ్ళేటప్పుడు, నిద్రపోతున్నప్పుడు, నిద్ర అయిపోయిన తర్వాత, లేదా డీప్ స్లీప్ లోకి వెళ్ళిన తర్వాత, ఇలా రకరకాల స్లీప్ రిలేటెడ్ చాలా సిమ్టమ్స్ మనం అబ్జర్వ్ చేస్తాం మనకి లాక్సిస్ లోని. ఇక్కడ కూడా చూడండి, అక్కడ కూడా అది లాక్సిస్ ఈజ్ ఏ కంప్లీట్లీ వేనస్ రెమెడీ. ఇక్కడ మనకి మనం సల్ఫర్ గురించి కూడా చదువుకున్నాం. సల్ఫర్ ఈజ్ ఆల్సో ఏ వేనస్ రెమెడీ అని మనం చదువుకున్నాం. సో అగ్రవేషన్ ఆఫ్టర్ స్లీప్ ఫిట్స్ ఇంటూ మెనీ ఆఫ్ ది కంప్లైంట్స్ ఆఫ్ ది సల్ఫర్ అన్నాడు. సో అక్కడ ఆ వేనస్ రెమెడీస్, ఆ వేనస్ సైడ్ ఆఫ్ ది ఎకానమీ ఎక్కువ ఏ రెమెడీస్ లోనైతే ఉంటుందో వాటిలోనే స్లీప్ అగ్రవేషన్ కూడా ఉండొచ్చు. అది కూడా మోర్ డీప్ అయిపోయినప్పుడు అన్నమాట. సో బట్ ఎస్పెషల్లీ దోస్ ఆఫ్ ద మైండ్ అండ్ సెన్సోరియం అన్నారు. మైండ్, సెన్సోరియము, ఈ సిమ్టమ్స్ బాగా ఎక్కువైపోతాయి అన్నమాట అగ్రవేషన్ ఆఫ్టర్ స్లీప్. మనకి మీకు ఒక కేసు గురించి చెప్పాలి. ఒక హెడేక్ కేసు అన్నమాట. హెడేక్ ఎంత భయంకరమైన హెడేక్ అంటే, హెడేక్ వచ్చిందంటే ఒక 2-3 రోజుల పాటు ఇంకా అన్కాన్షియస్ పర్సన్ లా అయిపోతుంది. అలా నిద్రపోడు, మళ్ళా నిద్రపోకుండా అలా మేల్కొని ఉంటాడు, ఎవరితోని మాట్లాడు, మినిమం కూడా ఎవరితోని మాట్లాడు. ఆయన నా ప్రాక్టీస్ బిగినింగ్ ఆఫ్ ది ప్రాక్టీస్ లోనే వచ్చిన కేసు అన్నమాట ఇది. అందుకే నాకు బాగా గుర్తుంది. సో ఆ పేషెంట్ ఎందుకు పడుకోరు అంటే ఆయన క్లియర్ గా చెప్పేవాడు, నేను ఏమాత్రం నిద్రలోకి వెళ్ళానో నాకు హెడేక్ పెరిగిపోద్ది, అందుకే నేను నిద్రలోకి వెళ్ళను. ఎట్టి పరిస్థితుల్లో నాకు నిద్రలోకి వెళ్ళను. నిద్రలోకి వెళ్ళానంటే మాత్రం నాకు భయంకరంగా పెరిగిపోద్ది. ఇన్ కేస్ పడుకున్నారు అనుకోండి, పడుకుంటే ఎంతసేపు పడుకున్నారో అంత అగ్రవేషన్ వస్తుందని చెప్పాడు ఆయన. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 hours పడుకుంటే అగ్రవేషన్ ఒక స్టేజ్ లో ఉంటుంది. అదే 6 hours 8 hours కనుక డీప్ స్లీప్ లో కనుక పడుకుంటే ఆ తర్వాత లేచిన తర్వాత ఇంకా చాలా బేభత్సం అయిపోద్దని నాకు చెప్పారనమాట. సో చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే యూజువల్ గా ఎస్పెషల్లీ నాకు, అందరికీ అలా ఉండదు మనకు తెలుసు కదా. ఇన్విజిలేషన్ నాకు ఏమాత్రం తలనొప్పి వచ్చినా హ్యాపీగా ఫుల్ గా పడుకుంటే మొత్తం లేచిన తర్వాత ఫుల్ గా రిఫ్రెష్ అయిపోతాను. బట్ ఆ పర్టికులర్ పేషెంట్ కి వచ్చేసరికల్లా, ఎందుకంటే లాక్సిస్ చదివేటప్పుడు నేను చాలా సార్లు అనుకునేవాడిని కాలేజీలో ఉన్నప్పుడు, ఏంది ఇలా చెప్తున్నారు, స్లీప్ అగ్రవేషన్ ఏంటి, స్లీప్ ఇంటూ అగ్రవేషన్ ఏంటి, స్లీప్ ఆఫ్టర్ అగ్రవేషన్ ఏంటి, అసలు నిద్ర అన్నది యూజువల్ గా చాలా రిఫ్రెష్ అవుతారు కదా నిద్రపోయారంటే. అని అనుకుంటే తర్వాత ఫైనల్ గా అర్థమైంది అనమాట. ఓకే, చాలా కేసెస్ వస్తాయి, ఈ స్పెసిఫిక్ మొడాలిటీ చెప్పే కేసెస్ చాలా చాలా వస్తాయి అని నాకు తర్వాత అర్థమైంది. సో ఆ పర్టికులర్ పేషెంట్ కి నేను చెప్పిన ఆ పర్టికులర్ పేషెంట్ కి అయితే మాత్రం ఆయనకి సల్ఫర్ తోనే చాలా వరకు కాదు, సల్ఫర్ తోనే ఆయన హెడేక్స్
ఫ్రీక్వెంట్ గా వచ్చే హెడేక్స్ మొత్తం ఆ సల్ఫర్ తోనే పోయాయి అనమాట. సో ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఎగ్రవేషన్ ఆఫ్టర్ స్లీప్ గురించి అంత స్పెసిఫిక్ గా ఇచ్చాడు కదా, ఆ పేషెంట్ లోని కూడా ఈ మోడాలిటీని కూడా కన్సిడర్ చేసి ఆ పేషెంట్ కి ఇచ్చామన్నమాట. మోస్ట్ ఆఫ్ ది కంప్లైంట్స్ ఆర్ ఆల్సో వర్స్ ఆఫ్ సల్ఫర్ ఆర్ ఆల్సో వర్స్ ఆఫ్టర్ ఈటింగ్. సో మోస్ట్ ఆఫ్ ది కంప్లైంట్స్ అన్ని కూడా తిన్న తర్వాత పెరిగిపోతూ ఉంటాయి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ జనరల్ సిమ్టమ్ ఇది. ది సల్ఫర్ పేషెంట్ ఈజ్ అగ్రవేటెడ్ ఫ్రమ్ బాతింగ్. ఇది చాలా చాలా పెక్యులర్. స్నానం చేసాడంటే చాలా పెరిగిపోతుంది. ఈ మధ్య కాలంలోనే చాలా ఒక పెక్యులర్ కేసు. ఇలా స్నానం చేసి వస్తే ఇంక భయంకరమైన నీరసం, విపరీతమైన నీరసం, ఇంక అలా వచ్చి బెడ్ మీద పడిపోవడమే. ఆ ఒక కేసు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ అమ్మాయికి సల్ఫర్ వేసాం, సల్ఫర్ తోనే మొత్తం తగ్గిపోయింది అనమాట. ఏదైతే ఉందో అదంతా కూడా ఆ వీక్నెస్ ఫ్రమ్ బాతింగ్ అన్నది. అదొక్కసారి ఆ రూబ్రిక్ ఉందేమో ఒకసారి రిపెటరీలో చూడండి. వీక్నెస్ బాతింగ్ ఆఫ్టర్ అన్నది ఉంటే షేర్ చేయండి గ్రూప్ లో. సో హీ డ్రెడ్స్ ఎ బాత్, హీ డస్ నాట్ bath himself, and from his state in general he belongs to the great unwashed. He cannot take a bath without catching cold. సో వాడు అస్సలు ఇన్ జనరల్ గా కూడా అస్సలు స్నానం అంటే పడదన్నమాట. ఈ డ్రెడ్స్ ఏ బాత్, స్నానం అంటే మినిమం కూడా పడదు. ఈ డస్ నాట్, మొన్న మీకు ఒక పెద్ద ఆయన కేసు చెప్పాను, ఒక ఏజ్డ్ పర్సన్ 73 years 75 years కేసు. ఆయన 15 రోజులు 15 రోజులు కూడా స్నానం చేయకుండా ఉండిపోతారు. ఆయనకి ఈ మధ్య సల్ఫర్ వేసాను, చూడాలి హౌ ఇట్ విల్ టర్న్ అప్ అన్నది. సో ఇక్కడ అండ్ ఫ్రమ్ హిస్ స్టేట్ ఇన్ జనరల్ హీ బిలాంగ్స్ టు ది గ్రేట్ అన్వాష్డ్. సో అస్సలు చాలా మినిమం కూడా స్నానం చేయలేని పేషెంట్ అనమాట. ఈ కెనాట్ టేక్ ఎ బాత్ వితౌట్ క్యాచింగ్ కోల్డ్. స్నానం చేసాడంటే చాలు జలుబు వచ్చేస్తూ ఉంటుంది, ఏమాత్రం స్నానం చేస్తాడు. అంత బాతింగ్ కి సెన్సిటివ్ గా ఉంటాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఎవర్షన్ టు బాతింగ్ ఉంటది, మళ్ళా అగ్రవేషన్ ఫ్రమ్ బాతింగ్ ఉంటది. సో ఈ రెండింటిని కూడా మళ్ళా మనం బాగా జడ్జ్ చేసుకోవాలన్నమాట. ఏది బాగా డామినెంట్ గా ఉంది, స్నానం చేయడం జనరల్ గా ఇష్టం లేదా, లేకపోతే స్నానం చేయడం వల్ల ఏమన్నా అగ్రవేషన్స్ వస్తున్నాయా అన్నది మనం బాగా కన్సిడర్ చేసుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం డిజైర్స్ అండ్ ఎవర్షన్స్ జనరల్ సిమ్టమ్స్ వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని మనం చదువుకుంటాం కెంట్ క్లాసిఫికేషన్ లో, సిమ్టమ్స్ క్లాసిఫికేషన్ లో. సో డిజైర్స్ అండ్ ఎవర్షన్ కి చాలా ఎక్కువ వాల్యూ ఇవ్వాలని మనకి చెప్తాం. మనకి డిజైర్స్ అండ్ ఎవర్షన్స్ ఎస్పెషల్ గా ఫుడ్ కి సంబంధించినవి అయితే అన్ని మనకి స్టమక్ లో ఉంటాయి. స్టమక్ లోని డిజైర్ స్వీట్స్, డిజైర్ సోర్, డిజైర్ పంజెంట్ థింగ్స్, డిజైర్ బెటర్ థింగ్స్, డిజైర్ మీట్, అలాగా రకరకాలైనవి ఆ డిజైర్స్ లోవి అన్ని కూడా మనకి స్టమక్ లోని మనం చూస్తాం. అలానే ఎవర్షన్ టు కూడా మనం స్టమక్ లోని మనం చూస్తాం. బట్ కానీ మనకి ఫుడ్ అగ్రవేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పాలు తాగానంటే నాకు ఇబ్బందులు అన్ని పెరిగిపోతాయి, లేదా ఇంకోటి తింటే పెరిగిపోతాయి, ఇంకోటి తింటే పెరిగిపోతాయి అంటే ఆ అగ్రవేషన్, ఫుడ్ అగ్రవేషన్స్ వచ్చేసరికల్లా మనం ఆ రూబ్రిక్స్ అన్ని కూడా మనం జనరాలిటీస్ లోనే మనం చూస్తాం అన్నమాట. సో ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ వెదర్ ఇట్ ఈస్ ఎవర్షన్ టునా లేదా ఇట్ ఈస్ అగ్రవేషనా అన్నది మనం కన్సిడర్ చేయాలి. కొన్ని సందర్భాల్లో మనకి డిజైర్ ఎక్కువగా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ పప్పులు బాగా తినాలని ఉంటుంది, కానీ పప్పు తిన్నానంటే మాత్రం చాలా మోషన్స్ అయిపోతాయి, గ్యాస్ ఫార్మ్ అయిపోతుంది. సో దానికి ఇంకా ఎక్కువ వాల్యూ ఉంటది. ఒక పక్క డిజైర్ ఉంటది, ఒక పక్క అగ్రవేషన్ కూడా ఉంటుంది. సో అలాగ మనం ఆ సిమ్టమ్ ని మనం చాలా జాగ్రత్తగా అనలైటికల్ గా అనాలిసిస్ చేసుకొని ఫైనల్ అనలైజ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ రూబ్రిక్ ని మనం బాగా కన్సిడర్ చేయాలి. అదర్వైజ్ మనం ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాం. ఎందుకంటే
మనకి ఎవర్షన్ టూనా లేదంటే అగ్రవేషన్ అనేది మన క్లియర్ కట్ గా పేషెంట్ ని 1కి 10 సార్లు అడిగి మనం తెలుసుకుంటే మన రెండిట్లోని ఏది తీసుకోవాలన్నది మనకు అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో వాడికి ఇష్టం చాలా, కానీ అది తీసుకుంటే పెరిగిపోతుందని తీసుకోవడం మానేస్తాడు. సో దాన్ని మనం ఎవర్షన్ కింద కన్సిడర్ చేయకూడదు. మళ్ళా చిల్డ్రన్స్ కంప్లైంట్స్, డర్టీ ఫేస్డ్, డర్టీ స్కిన్డ్ little urchins who are subject to nightly attacks of delirium, who suffer much from the pains in the head, who had brain troubles, who are threatened with hydrocephalus, who had meningitis, need sulfur. సో డర్టీగా ఉండి ఫేసు, డర్టీ స్కిన్ ఉండి, లిటిల్ అర్చిన్స్ హూ ఆర్ సబ్జెక్ట్ టు నైట్లీ అటాక్స్ ఆఫ్ డెలీరియం అన్న. ఈ పిల్లలు ఆ నైట్లీ అటాక్స్ ఆఫ్ డెలీరియం వచ్చి వాడి విపరీతమైన హెడ్ పెయిన్స్ వచ్చి, ఆ బ్రెయిన్ ట్రబుల్స్ ఉన్న వాళ్ళలో హైడ్రోకెఫాలస్ వచ్చేసి సందర్భాల్లో వాడికి మెనింజైటిస్ కూడా ఉన్నప్పుడు సల్ఫర్ ని మనం ఇవ్వాలి అని మనకి చెప్తారు. సో ఇక్కడ మనకి క్లియర్ కట్ గా ఎక్కువ దేనికి వాల్యూ ఇచ్చారు? ఆ డర్టీ ఫేస్, డర్టీ స్కిన్ అని మనకు చెప్తున్నారు. మళ్ళా దానికి తోడుగా డర్టీ ఫేస్, డర్టీ స్కిన్ తో పాటుగా నైట్లీ డెలీరియం అది కూడా ఉండి, లేదా హూ సఫర్ మచ్ ఫ్రమ్ పెయిన్స్ ఇన్ ద హెడ్, బాగా హెడేక్స్ ఆ పిల్లలు చెప్తూ ఉన్నప్పుడు, ఆ బ్రెయిన్ ట్రబుల్స్ అయి ఉన్నప్పుడు, ఆ థ్రెటన్ హైడ్రోకెఫాలస్ ఉండి మెనింజైటిస్ వచ్చినప్పుడు సల్ఫర్ ని మనం ఇవ్వాలి అని మనకి చెప్తూ ఉన్నారు. సో ఇవి చాలా బాగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలా కండిషన్స్ కలిపి ఫైనల్ గా నీడ్ సల్ఫర్ అని చెప్పారు. అంటే డర్టీ ఫేస్ ఉండాలి, డర్టీ స్కిన్ అయి ఉండాలి, మళ్ళా ఎవరిలోని ఆ నైట్లీ డెలీరియం వస్తూ ఉండాలి, హూ సఫర్ మచ్ ఫ్రమ్ ఈ హెడేక్స్ రావాలి, దాంతో పాటుగా బ్రెయిన్ ట్రబుల్స్ ఉండి, థ్రెటన్ హైడ్రోకెఫాలస్ ఉండి, ప్లస్ మెనింజైటిస్ ఉన్నప్పుడు సల్ఫర్ ఇండికేట్ అవుతుందని మనకి చెప్తున్నారు. Sulfur will clear up the constitutional state and the remedies have failed to reach the whole case because they are not deep enough. సో సల్ఫర్ ఆ కాన్స్టిట్యూషనల్ స్టేట్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇదంతా చాలా అద్భుతమైన ప్రాక్టికల్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నిటిని కూడా బాగా 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 అవగాహన అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జలుబు వచ్చింది, జలుబు రాగానే ఏముంది, జలుబు చూసుకొని డ్రై కోల్డ్ విండ్ ఎక్స్పోజ్ అయిపోయాడు చూసుకొని ఎకనైట్ ఇచ్చాము, లేదా బాగా వర్షం పడుతుంది, లేదా చల్లగా ఉంది వెదర్ అని రెస్టాక్స్ ఇచ్చాము, తగ్గిపోయింది, ఎకనైట్ తో తగ్గిపోయింది, లేదా రెస్టాక్స్ తో తగ్గిపోయింది, లేదా డల్ఫ్మెరాతో తగ్గిపోయింది, వాటితో తగ్గిపోయింది బాగానే ఉంది. మళ్ళా వచ్చింది, మళ్ళా వచ్చినప్పుడు ఆ ఎకనైటో లేదా రెస్టాక్స్ లేదా డల్ఫ్మెరానో ఇంకా పనిచేయవు. ఎందుకంటే వాటిలో ఆ కాన్స్టిట్యూషనల్ స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ ని రిమూవ్ చేయగలిగేంత కెపాసిటీ ఉండదన్నమాట. సో అలాంటప్పుడు when remedies have failed to reach the whole case because they are not deep enough. సో అవి డీప్ యాక్టింగ్ గా వర్క్ చేయలేని రెమెడీస్ కాబట్టి ఆ స్టేట్ మొత్తం క్లియర్ అప్ అవుదని మనకి చెప్తారు. If the infant does not develop properly, infant సరిగా డెవలప్ అవ్వకపోయినా, if the bones do not grow, there is slow closing of the fontanelle. Calcarea carbonica may be the remedy. Sulfur is the next in importance for such slow growth. ఇది చాలా 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 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి.